యాడిన్ బాపు రామ్ రామ్ ఎలా ఉన్నారు సార్? బాగున్నా. డోర్నకల్ నియోజకవర్గానికి ఒక కొత్త ఎమ్మెల్యే, కొత్త ఫ్రెష్ బ్లడ్ వచ్చింది, ఎలా ఫీల్ అవుతున్నారు? తప్పకుండా 10 సంవత్సరాలుగా కష్టపడి మరి ప్రజల్లో అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఆ కష్ట సుఖాలు తీర్చే ఒక అదృష్టాన్ని భగవంతుడు ప్రసాదించినందుకు డెఫినెట్గా సంతోషంగానే ఉంటాం కదా. కంగ్రాచులేషన్ చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. మీరు బ్రాన్ బాటర్, మీ తల్లిదండ్రులు ఎక్కడ సార్ ప్రాపర్? అంతా తొలూరు మండలం బొమ్మకల్లు గ్రామంలో 74లో జన్మించడం జరిగింది. తర్వాత ప్రైమరీ స్కూల్ బొమ్మకల్లునే 3వ తరగతి వరకు, తర్వాత 4th 5th చిట్యాల అప్పర్ ప్రైమరీ స్కూల్, మళ్ళీ 7th నుంచి 10th వరకు జనగాం రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్మీడియట్ ఏపీఆర్జేసి ఆదిలాబాద్ ఉట్నూరులో చేయడం జరిగింది. మెడిసిన్ ఉస్మానియా మెడికల్ కాలేజ్, పీజీ కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్లో చేయడం జరిగింది. సార్ మీరు మెడికల్లో బాగానే ఉన్నారు, పొలిటికల్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో 92లో జాయిన్ అయినప్పుడు 94లో 2 years గ్యాప్లో మా పెద్దన్నయ్య వారు టీడీపీలో సర్పంచ్గా మొదటిసారి ఎన్నిక కావడం, వారి ఎన్నికల్లో నేను కూడా భాగస్వామి కావడం, తర్వాత వారు తరచూ హైదరాబాద్కి మీటింగ్ల పర్పస్లో రావడం. సో వారితో పాటు నేను కూడా ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుంచి ఫ్రీగా ఉన్నప్పుడు వారితో పాటు పార్టీ ఆఫీస్కి వెళ్ళడం, ఆ కార్యక్రమాల్లో భాగస్వామి కావడం. ఆ విధంగా నేను పొలిటికల్గా 94 నుంచి 2004 వరకు పార్షల్గా, తర్వాత 2004 నుండి నేను ఆరోగ్య విభాగానికి ఉపాధ్యక్షునిగా పనిచేయడం స్టార్ట్ చేశాను. ఇక 14 అంటే 20 years తర్వాత 14లో మనకు అవకాశం వచ్చింది. సార్ మీరు 2014లో పోటీ చేశారు, 2018లో పోటీ చేశారు. 2 times మీరు యాజ్ ఎ ఫెయిల్డ్ పొలిటీషియన్. ఆ ఫెయిల్యూర్ని ఎలా తీసుకున్నారు? డెఫినెట్గా డోర్నకల్ నియోజకవర్గంలో రెడ్డి నాయక్ గారు ఆర్థికంగా రాజకీయంగా పాతుకుపోయిన వ్యక్తి. సో కొత్తగా నేను సడన్గా నన్ను అక్కడ పంపించడం వల్ల షార్ట్ పీరియడ్ అంటే 1 month స్పాన్లో ప్రజలు ఒక యంగ్ డాక్టర్ రాజకీయాలు రావడం స్వాగతించినా కానీ సమయం సరిపోలేదు. అదేవిధంగా అప్పుడు టీడీపీ పరిస్థితి కూడా అంత బాగలేదు. కాబట్టి మొదటి ఎన్నికల్ని తప్పకుండా మనం యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతికూల పరిస్థితుల్లో మనం టికెట్ తెచ్చుకొని ప్రజలు గెలిపించినంత మాత్రాన ప్రజలకు మనం నిందించాల్సిన అవసరం లేదని అనిపించింది. సో ప్రజలతో ఉంటే డెఫినెట్గా భవిష్యత్తు ఉంటుందని మాత్రం అక్కడ ఒక కాన్సెప్ట్ అర్థమైంది. దాని ప్రకారంగానే మనం కష్టపడుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇక 18 ఎన్నికల్లో ప్రజలు నన్ను గెలిపించడానికి సమర్థమైంది. ఇక వారి నిరంకుశ పాలన కావచ్చు, ఆర్థిక దోపిడీ కావచ్చు, అక్కడ మరి వ్యాపారాలు, నల్ల బెల్లం వ్యాపారం, ఇసుక దోపిడీ, అదేవిధంగా విద్యార్థుల్ని వ్యవస్థను అక్కడ నిర్వీర్యం చేయడం, అలాంటివి ప్రజలు గమనించి 18లోనే నన్ను గెలిపించాలి. అనుకోకుండా సెకండ్ మెజారిటీ ఎలక్షన్ మేనేజ్మెంట్లో మేము వెనుకబడిపోయినాం. ఓటమికి కుంగిపోకూడదు, గెలుపు సాధించేదాకా వదలకూడదు. సార్ మీ బిగ్గెస్ట్ మోటివేషన్, మీరు ఇలా లోలో ఉన్నప్పుడు మీరు ఒక్కరే కూర్చొని ఆలోచించుకునే సమయంలో మీరు మోటివేషన్గా తీసుకునే వ్యక్తి అయినా ఎనీథింగ్? మొదటిగా నేను మా రాహుల్ గాంధీ గారిని స్ఫూర్తిగా తీసుకుంటా. రెండవది రేవంత్ రెడ్డి గారిని కూడా స్ఫూర్తిగా భావిస్తాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఒక విలాసవంతమైన జీవితం గడిపిన వ్యక్తి, బాల్యాన్ని గడిపిన వ్యక్తి. వారు ఈరోజు ప్రజల కోసం మరి 4000 kilometers పాదయాత్ర చేసినంటే వారి సంకల్పం ఏంటి? భారత్ జోడో యాత్రను తను పూర్తిగా విజయవంతంగా మండుటెండల్లో లేదంటే మంచు కొండల్లో ప్రజలు, పేద పడుగు బలైన వర్గాల ప్రజల పక్షాన నిలబడడమే అతని సంకల్పం తప్ప రెండోది కాదు. సార్ మీరు డాక్టర్ సర్వీస్లో ఉన్నారు. డాక్టర్ సర్వీస్లో 50+ ఫ్రీ డెలివరీస్, మెడికల్ క్యాంప్స్, ఫిలేరియా అనే ఒక డిసీజ్ కూడా, ఇలాంటి చాలా సర్వీస్ చేశారు. శివసాయి హాస్పిటల్ అని. మీరు ఇంకా మేడం సార్ లవ్ మ్యారేజ్ సార్? లేదు, అరేంజ్ మ్యారేజ్. కాకపోతే మేము ఇద్దరం బ్యాచ్ మేట్స్ ఉస్మానియాలో. వారి ఎడ్యుకేషన్ వారు కాన్సన్ట్రేట్ చేసేవారు. నేను తెలుగు మీడియం నుంచి వచ్చినా కాబట్టి నేను ఎప్పుడు రెగ్యులర్గా పాస్ కావాలి, మంచి స్కోర్ సాధించుకోవాలి, ఏం లేదు. అప్పుడు అంత ఆలోచన కూడా లేదు. మనం వచ్చిన స్థితిగతులు ఏంటి, మన సంకల్పం, మన లక్ష్యం ఏంటి, దాని మీద తప్ప నేను ఏ రోజు డిబేట్ కాను. ఆ తర్వాత మనం పీజీలో
ఇక న్యాచురల్గా వారి కుటుంబ సభ్యులు మరి పెళ్లి చేద్దామని వాళ్ళ సైడ్ నుంచి అనుకున్నప్పుడు రామచంద్ర అయితే సరైన వ్యక్తి అని చెప్పేసి ప్రపోజల్ రావడం జరిగింది. నేను కూడా తెలిసిన వ్యక్తి కాబట్టి ఆ విధంగా అంగీకరించడం జరిగింది. ఆ విధంగా మేము కలిసి జర్నీ అక్కడి నుంచి చేస్తూనే ఉన్నాం. సార్ డాక్టర్ సర్వీస్ బాగానే ఉంది, మరి పొలిటికల్ సర్వీస్ కావాలని ఎందుకు అనిపించింది? సోషల్ సర్వీస్ అంటే మెడికల్ ఫీల్డ్లో కొంత ఏరియా వరకు మనం సర్వీస్ అందించగలుగుతాం. ఓకే సార్. మొత్తం తెలంగాణ రాష్ట్రానికి దందీలేం కదా. డెలివరీ అయిన తర్వాత లేదంటే ఏదైనా వాళ్ళకు వైద్యం అందిన తర్వాత వారు ఫీజులు చెల్లించుకోలేక మందులు కొనలేక తాలిబొట్లు తాకట్టు పెట్టిన సందర్భాలు చూసినాం. సో వైద్యం కేవలం రోగాలకే కాదు పేదరికాన్ని కూడా చేయాలనే ఒక ఆలోచన నా మనసులో అనిపించేది. ఆ క్రమంలో కొంచెం చదువుకున్న మేధావులు చదువుకున్న విద్యావంతులు రాజకీయాలు రావాలని కూడా అనిపించేది. సో అదేదో మనమే ఎందుకు కాకూడదు, మనతోనే ఎందుకు మనం ఆరంభించకూడదు. ఉన్నారు గతంలో కూడా డాక్టర్లు రాజకీయాల్లో ఉన్నారు. గతంలో లాయర్ డిఎల్ రవీంద్రారెడ్డి గారు చాలామంది ఉన్నారు, మొన్న నగేష్ గారు చాలామంది ఉన్నారు, రాజయ్య గారు చాలామంది ఉన్నారు. కానీ రావాలి, ఇంకా ఇంకా పెరగాలి. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేటెడ్ ఇంటెలెక్చువల్స్ రాజకీయాల్లో పెరగాలి. పెరిగితే సామాజిక బాధ్యతగా కొంత మార్పు కోసం ప్రయత్నం చేయొచ్చు. కొన్ని ప్రభుత్వాల దృష్టిలో కూడా మన సమస్యలను తీసుకెళ్లొచ్చు అనే సంకల్పంతో రాజకీయాలు రావాలనుకున్నాం. సో తెలంగాణ సపరేట్ అయిన తర్వాత మా బ్రదర్కి టికెట్ కోసం మేము పోతే 2099లో వెళ్ళాను, 2004లో వెళ్ళాను, 2009లో వెళ్ళాను, 2014లో కూడా వారితో పాటే నేను మా బ్రదర్కి టికెట్ కోసం వెళ్ళాను. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట అన్నారు. ఇప్పుడున్న మా ముఖ్యమంత్రి గారి సలహాదారులు వేమ నరేంద్ర రెడ్డి గారు కూడా పక్కన సాక్ష్యం. భవిష్యత్తులో రాజకీయాలు ఉండాలనుకుంటే నువ్వు రా డాక్టర్ సార్, ఈసారి మన సీట్లు ఎక్కువ గెలవట్లేదు. సో అన్నయ్య కనుక ఈసారి ఓడిపోతే నెక్స్ట్ ఎలక్షన్కి వయసు రీత్యా సహకరించకపోవచ్చు, బాడీ సహకరించకపోవచ్చు. నువ్వు యువకుడు కాబట్టి ఇంకో 2-3 ఎలక్షన్లు నువ్వు ఫైట్ చేసే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు రండి, మీరు టికెట్ తీసుకోండి అని చెప్పేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు, ఆయన ఒక విజనరీ, అంటే ప్రతి దాంట్లో ముందు చూపుతోనే వారు రాజకీయాలు చేస్తారు. కాబట్టి నేను ఇంకా భవిష్యత్తులో కూడా వారికి పనికొస్తానే ఆలోచనతో వారు ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికి మా అన్నయ్య కూడా పిలిచిన తర్వాత నేను టికెట్ తీసుకోవడం జరిగింది. సార్ రెడ్డి నాయక్ గారు మీ మీద ల్యాండ్ అక్యూజేషన్ అని కొన్ని ఇల్లీగల్ కేసులు పెట్టించారు, అట్రాసిటీ కేసులు పెట్టించారు, అది నిజమేనా సార్? అంటే రెడ్డి నాయక్ గారు ల్యాండ్ అక్విజిషన్, నేను ఎక్కడ ల్యాండ్ వివరాలు ఎక్కడ పోలేదు. కానీ గుండంరాజుపల్లి ఎన్నికల్లో వారి పార్టీ ప్రతి అభ్యర్థులే ఈవీఎం బ్రేక్ చేస్తారు. నేను ఎన్నికలు అయిపోయిన తర్వాత 4:30కి నేను అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. కానీ ఆ కేసులో నన్ను ఏవన్గా ఎక్కించడం, ఈవీఎం బ్రేక్ చేసిన దాంట్లో నేను ఉన్నా అని చెప్పేసి. 17లో మళ్ళీ అతను తనే స్వయంగా మళ్ళీ ఈవీఎం బ్రేక్ చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఒక ధర్నా జరుగుతుంది. గ్రామస్తులందరూ అది రిగ్గింగ్ జరిగింది కాబట్టి ఈ ఎన్నికల్ని పరిగణన తీసుకోవద్దని చెప్పేసి ధర్నా చేస్తుంటే, ధర్నా చేసిన దాంట్లో కూడా ఏవన్ నన్నే మళ్ళీ పెట్టడం. సో ఈవీఎం బ్రేక్ చేసిన దాంట్లో నన్ను ఏవన్, ఇక్కడ ధర్నా చేసిన దాంట్లో ఏవన్ అని చెప్పి అట్లా. అంటే తర్వాత మళ్ళీ మన అందనాలపాడు ఒక గ్రామంలో ఒక ముఖ్య కార్యకర్త మాజీ సర్పంచ్ చనిపోతే నేను వెళ్ళడం జరిగింది. వారి ఫినరల్స్ అంత్యక్రియలన్నీ దగ్గరుండి చేసుకొని వెనుకకు వస్తుంటే గ్రామ పంచాయతీ ఆఫీస్ ముందు మేము నిలబడి ఉంటాం వెహికల్ రావడం కోసం. అక్కడ వారి పార్టీ, అక్కడ అధికార పార్టీ సర్పంచ్ గ్రామ పంచాయతీ ముందు మీకేం పని అని చెప్పేసి బండబూతులు తిట్టుకుంటూ మమ్మల్ని దూషించి మళ్ళీ మాకంటే ముందే పోయి వారు కేసు పెట్టడం. సో ఇట్లాంటి అంటే అసత్య ఆరోపణలు, నిందలు ఏసుట్లో రెడ్డి నాయక్ గారు చాలా దిట్ట. ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయాలి. ఇంకోసారి వారిని రాజకీయంగా కానీ సామాజికంగా కానీ మన మనోధైర్యాన్ని కోల్పోయే విధంగా చేయాలనేది వారి ఆలోచన విధానం. మోనోపలి లాగా పోలీస్ వ్యవస్థను బాగా వాడుకొని అన్ని అసత్య కేసులు ప్రజల మీద కానీ అక్కడ నాయకుల మీద కానీ ప్రతిపక్ష నాయకుల మీద కానీ వేయడం వారి అలవాటు. కానీ అది ఎక్స్ట్రీమ్ అయినప్పుడు ప్రజలు తిరుగుబాటు పడతారనే విషయం వారు గమనించలేదు. మీ ఒపీనియన్ రెడ్డి నాయక్ గారి మీద అండ్ ఎక్స్ ఎంపీ మీద? రెడ్డి నాయక్ గారు ఒక విద్యావంతుడుగా, మరి సురేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో వారికి ఒక ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వడం జరిగింది. 89లో మొదటిసారి అతను అదృష్టవశాత్తు అతనికి బీఫామ్ రావడం, గెలవడం జరుగుతుంది. తర్వాత
అక్కడ రాజకీయ పరిస్థితులు వాళ్ళకి అనుకూలించడం, వారు కూడా అనుకూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకోవడంలో రెడ్డి నాయక్ గారు కూడా దానిలో విజయవంతం అవ్వడం, మరి 4 సార్లు జనరల్ స్థానాల్లో, మరి 2 సార్లు రిజర్వ్ స్థానాల్లో గెలవడం జరిగింది. డెఫినెట్గా అతను హార్డ్ వర్కరే, కాకపోతే ఆలోచన విధానాలు తప్పు. ప్రజల్ని వంచడం కావచ్చు, ప్రజల్ని మరి తొక్కిపెట్టడంలో వారు కొంచెం అట్లా మన ధోరణి మారాల్సి ఉండే. వయసు పెరిగిన కొద్దీ కొంత మాట తీరు మారింది. వాడు ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత పెద్ద అనుభవజ్ఞుడైనా కొన్ని పొరపాట్లు చేస్తారన్నట్టు మరి గత 10 సంవత్సరాలుగా పొరపాట్ల మీద పొరపాటు చేసుకుంటూ రావడం, అది కొంత నాకు కూడా కొంచెం అసంతృప్తిగా అనిపించేది. సరే, ఏదేమైనా వారి అనుభవాల్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పకుండా ఉంటుంది. ఒక జనరల్ స్థానంలో 4 సార్లు గెలవడం అది అంత ఆషమాషి విషయం కాదు. ఆ తర్వాత మరి కూతురును కూడా అగ్రకులాలు నాయకులు చేసినట్టు ఒకటే కుటుంబంలో ఇద్దరు లీడర్షిప్ సాధించుకోవడం కూడా వారి నైపుణ్యానికి, వారి తెలివితేటలకు నిదర్శనం. కాబట్టి వారి ఆలోచనల్ని మనం డెఫినెట్గా కొన్ని పాజిటివ్ని మనం తీసుకోవచ్చు, కొన్ని నెగిటివ్స్ తప్పకుండా వదిలేసుకోవాలి. సార్, డోర్నకల్ కాన్స్టిట్యున్సీ 2023 కాంగ్రెస్ గెలుపు కారణం అక్కడున్న లోకల్ క్యాండిడేట్ రెడ్డి నాయక్ గారి మీద ద్వేషమే తప్ప కాంగ్రెస్ మీద ప్రేమతో గెలిచింది అని కానీ ఒక ఆరోపణ ఉంది ప్రజల్లో. అది ఎంతవరకు నిజం అంటారు? సరే, ఆరోపణలు నేనేమి నమ్మను. ఎందుకంటే 2018లోనే రెడ్డి నాయక్ని ఓడించాలని డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు అనుకున్నారని నేను ఇంతకుముందు చెప్పాను. ఆ క్రమంలో 2023 దాకా వారు ప్రజలు అనవసరంగా గెలిపించినాం, డాక్టర్ రామచంద్ర నాయక్ గారు గెలిపించి ఉంటే కొంత మార్పు జరిగేదేమో అనే ఆలోచనలో కూడా ఉండే. డోర్నకల్ అనేది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. 53,000 మెజారిటీ రావడం. కాబట్టి ప్రజలు నిర్ణయానికి అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు రావడం, రేవంత్ రెడ్డి గారి నాయకుడుగా మరి వారు ముందు సారథ్యం వహించడం, ఈ అన్ని ఫ్యాక్టర్స్లో మేము అంత మెజారిటీ సాధించుకోవడం జరిగింది. సార్, లంబాడి హక్కుల పోరాట సమితి బెల్లయ్య నాయక్ గారు వారు స్వయంగా పోరాటం చేశారు, కానీ అధిష్టానం వారికి టికెట్ ఇవ్వలేదని, వారు రామచంద్ర నాయక్ టికెట్ ఇచ్చిందని కొన్ని కామెంట్ చేశారు. దాని మీద మీ అభిప్రాయం? అంటే ఒకటి, బెల్లయ్య నాయక్ గారు ప్రాతినిధ్యం వహించింది మహబూబాద్ నుంచి. కుల సంఘాలు వేరు, ఆర్గనైజేషన్ నడిపించడం వేరు, రాజకీయ పార్టీలో పనిచేయడం వేరు. ప్రజలు కోరుకున్న వ్యక్తుల్నే ఇచ్చిరు. మొన్న సర్వేలలో, సునీల్ కన్గోల్ సర్వేలలో ఎవరికి గెలుపు అవకాశాలు ఉంటే వారికి ఇచ్చిరు తప్ప వ్యక్తులను ఎక్కడ మనం పరిగణలో తీసుకోవాలి. రామచంద్ర నాయక్కే వ్యక్తిపరంగా టికెట్ రాలే. రామచంద్ర నాయక్ అయితేనే గెలుస్తానన్నప్పుడు టికెట్ ఇచ్చేది. సరే, ఏదేమైనా ప్రజలతోని ఉండే నాయకత్వానికి తప్పకుండా రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా కానీ భవిష్యత్తు తప్పకుండా అవకాశం ఇస్తుంది. సో రాజకీయాల్లో ఏదో రోజు ఏదో విధంగా పార్టీ గుర్తిస్తుంది, ప్రతి నాయకుని కాపాడుకుంటుంది. సార్, నెహ్రూ నాయక్ లాంటి సీనియర్ నాయకుల్ని పక్కకు పెట్టి మీరు ధీటుగా వచ్చి టికెట్ సంపాదించారు. ఎలా సార్ అంత సీక్రెట్ ఏంటి కదా? ప్రజల కష్టసుఖాలతో పాలు పంచుకోవాలి. పాలు పంచుకోకుండా టికెట్ ఆశించడం అనేది అది కరెక్ట్ కాదు. రెండవది, ఆర్థిక మూలాలే టికెట్లు ఇప్పిస్తాయని కూడా అనుకోవడం కరెక్ట్ కాదు. ఇంత డబ్బు ఖర్చు పెడితేనే టికెట్ వస్తుంది, నాకు ఆర్థికంగా ఉన్నా కాబట్టి టికెట్ ఇస్తారు, అలాంటిది ఉండదు. ప్రజల కష్టసుఖాల్లో పంచుకునే నాయకుడు, అది ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఎక్కడైనా ప్రజల గుండెల్లో ఉంటే ఆటోమేటిక్గా ప్రజల టికెట్ ఇప్పిస్తారు. రెడ్డి నాయక్ గారు మాస్ పీపుల్ని, క్లాస్ పీపుల్ని అందరినీ మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఒక 6 టర్మ్స్ 4 టర్మ్స్ ఎమ్మెల్యేగా. మీరు చాలా సాఫ్ట్గా ఉంటారు. మాస్ పీపుల్ని ఎలా మేనేజ్ చేయగలుగుతామని? ఇప్పుడు రాజకీయాలు అనేది పరిస్థితులకు అనుగుణంగా మారుతుంటాయి. దీంట్లో క్లాసు మాస్ ఏమి ఉండదు. ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వారు రాజకీయాలని పర్యవేక్షిస్తూ ఉంటారు. మనకు తెలియకుండానే వాళ్ళు చేసే వ్యవసాయమైనా రాజకీయ పరిస్థితులను గమనిస్తూ ఉంటారు. సో డోర్నకల్లో 14లో రామచంద్ర నాయక్ 14లో సడన్ ఎంట్రీ అయినా కానీ 14లో రామచంద్ర నాయక్ చేసిన ప్రచార తీరు ప్రజలకు ఆకట్టుకున్నారు. 2014లో షార్ట్ పీరియడ్లో 15-20 రోజులలోనే రామచంద్ర నాయక్ చేసిన ప్రచార వ్యూహాలు ప్రజలకు చేరినాయి. చాలా సోషల్ సర్వీస్ సార్. ఎలా అంటే ఇల్లంపేట సీను మర్డర్ విషయంలో మీరు కంట్రిబ్యూట్ చేయడం, ఆనేపురం ఒక రైతు చనిపోతే మీరు కంట్రిబ్యూట్ చేయడం, ఇలాంటివి మెడికల్ క్యాంప్స్. సో ప్రజలు మనల్ని ఎక్కడ మనల్ని సమస్యలు ఉన్నాయని చెప్పరు. సమస్యలు తెలుసుకున్న మరుక్షణం నాయకుడుగా
మనం ప్రజల పక్షాన్ని నిలబడాలనుకున్నప్పుడు అలాంటి సందర్భాలని మనం వారికి మనోధైర్యం కల్పించడంలో భాగస్వామ్యం కావాలి. తర్వాత 14లో ఓడిపోయినా కానీ ఓటమితో కుంగిపోకుండా నేను ఆర్థికంగా నష్టపోయినా అని చెప్పి ఎక్కడ నేను చెప్పుకోకుండా ప్రజల్లో నేను అనుక్షణం ఉంటానని ట్రై చేసిన 14 నుండే. ఆ తర్వాత నన్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నా కృషిని గుర్తించే మరి ఎంతోమంది వారు ఆస్పిరెంట్స్ ఉన్నా కానీ ఆ రోజు నెహ్రూ నాయక్ గారు ఉండే అందరూ ఉండే మరి నా కోసం 6 నెలలు అధిష్టానం నా చుట్టూ తిరగడం జరిగింది. మీరు రావాలి, కాంగ్రెస్లో రావాలి, ఈ డోర్నకల్ నియోజకవర్గం మీకు అప్పచెప్తామంటే తప్పకుండా నేను ఆలోచించకంటే టీడీపీ కూడా మంచి పార్టీ. ఆలోచించి ప్రజల మనోగతాలను కూడా నేను తెలుసుకుంటూ చాలామంది మా ప్రజల కార్యకర్తల మనోభావాలను కూడా మరి తెలుసుకున్న తర్వాతనే కాంగ్రెస్ చేరడం జరిగింది రేవంత్ రెడ్డి గారితో. మీరు చెప్పినట్టు డోర్నకల్ కాంగ్రెస్ కంచుకోట. రెడ్డి అన్నయ్య గారు ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు రెడ్డి అన్నయ్య గారు కాంగ్రెస్లోకి వస్తే రెడీ టు యాక్సెప్ట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా? అది సాధ్యం కాదు. ఎందుకంటే రెడ్డి నాయక్ గారు చేసిన పెద్ద తప్పిదం రాజకీయాల్లో ఎంత మేధావైనా ఒక తప్పిదం చేస్తారని నేను చెప్పాను కదా. రెడ్డి నాయక్ గారు చేసిన పెద్ద తప్పిదం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని వీడడం. కాంగ్రెస్ పార్టీ వారికి రాజకీయ జీవితాన్ని ప్రసాదించింది. వారి కుటుంబంలో ఇంకొక వ్యక్తిని ఎమ్మెల్యేగా కూడా కవిత గారిని మరి అవకాశం ఇచ్చింది, వీరిని మంత్రిగా చేసింది. అలాగే కనుక వారు కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు పిసిసి రేసులో ఉండేవారు, లేదంటే డిప్యూటీ సీఎం రేసులో ఉండేవారు. మినిస్టర్ అనేది ఆయన కొత్త ఏం కాదు, కానీ డిప్యూటీ సీఎం రేంజ్లో ఉండేవారు. ఒకరు వయసు రీత్యా నేను చేయను అనుకుంటే గవర్నరు, రేపు భవిష్యత్తులో ఇంకొక ఉప ప్రధానం ఏదో ఒక అవకాశం వచ్చేది. ఒక గిరిజనుడుగా ఒకే పార్టీని నమ్ముకొని ఉండడం చెప్పేసి ఏ స్థాయికి వారిని చేర్చేది కాంగ్రెస్ పార్టీ. అలాంటిది తనంతట తనే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. రెడ్డి నాయక్ గారు కూడా ఫస్ట్ ఆత్మహత్య చేసింది అక్కడే. సో మళ్ళీ అతను ఆలోచన విధానాలకు వారికి ఉన్న అహంభావానికి వారు కాంగ్రెస్ పార్టీకి రావడానికి ప్రయత్నిస్తారని నేను అనుకోను. వచ్చిన వారికి వయస్సు రీత్యా కూడా బాడీ సహకరించదు. యాక్టివ్ రాజకీయాలు చేయకుండా వారి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది నా సలహా. సార్, పార్టీని నమ్ముకొని ఉన్న వ్యక్తి ఉంటే బాగుండని అన్నారు ఇప్పుడు రెడ్డి నాయక్ గారు. కానీ అలా పార్టీని నమ్ముకున్న బట్టి గారిని సీఎం చేయలేదు. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టీడీపీ, తర్వాత మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి వల్ల ఈ తెలంగాణ యువత రేవంత్ రెడ్డి గారిని నాయకుడిగా కోరుకున్నట్టుగా ఇంత మెజార్టీ ఇచ్చారు. సో అంతకుముందు గతంలో నేను 18లో కూడా కాంగ్రెస్లో పోటీ చేసినప్పుడు అంత బాగానే ఉంది డాక్టర్ గారు, మీరు బాగా కష్టపడుతున్నారు ప్రజల్లో, కానీ మీ నాయకుడు ఎవరు, మీ సీఎం ఎవరు అని అడిగేవారు 18 ఎన్నికలకు ముందు. ఎందుకు మా దాంట్లో జానారెడ్డి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, కోమారెడ్డి గారు ఉన్నారని మేము చెప్పేది. ఏదున్నా కొంచెం కేసీఆర్ని తట్టుకునే నాయకుడు ఉండాల్సి ఉండే అనేవారు. సో 18 తర్వాత ప్రజలు కోరుకున్నారు కాబట్టి అధిష్టానం వారికి పిసిసి ఇవ్వడం జరిగింది. అదే పిసిసి వారు ఇచ్చిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలు, వారు ప్రజల్లో వెళ్ళే మార్గాలు, వారు చేసిన కృషి వారిని సీఎంగా చేసింది. అక్కడ సమయాన్ని చూడలేదు పార్టీ. ఎందుకంటే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి కృషికి వారి ప్రతిఫలం ఇవ్వాలనుకున్నారు, ఇచ్చేది అంతే. ఇక్కడ భట్టి గారు ఇవ్వనంత మాత్రం డిప్యూటీ సీఎం ఇచ్చినాం. ఈరోజు ప్రజాభవన్ కూడా వారికే మరి పార్టీ ప్రభుత్వం అప్పచెప్పింది. కాబట్టి భట్టి గారు అన్ని విధాలుగా రేవంత్ రెడ్డి గారితో సమానమే. కాబట్టి ఇద్దరికి ఉన్నప్పుడు దాంట్లో రేవంత్ రెడ్డి గారు ప్రజలు కోరుకున్నారు కాబట్టి ఇచ్చింది. సార్, ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్రెండ్ నడుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కాంగ్రెస్లో మెర్జ్ చేసుకుంటూ ఉన్నారు. కేసీఆర్ గారు కూడా అదే తప్పు చేశారు. ఇప్పుడు మళ్ళీ మీరు అదే తప్పు చేయడంలో అంటే కేసీఆర్ గారిని ఇండైరెక్ట్గా యాక్సెప్ట్ చేసినట్టే. రేపు మన ఎమ్మెల్యేలు కూడా అటు ఓవరని గ్యారంటీ ఉంది సార్. ఇప్పుడు కేసీఆర్ గారు చేసిన తప్పిదమే మేము చేస్తున్నాం అనేది కొంత వాస్తవం కావచ్చు. కానీ పరిస్థితులు ఏంటంటే కేసీఆర్ మా ప్రభుత్వం ఏర్పడ్డది 45 సీట్లతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒకటి సార్, అయితే ప్రజలు రెడ్డి నాయక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రెడ్డి నాయక్ కాదని చెప్పి మిమ్మల్ని గెలిపించారు. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే రెడ్డి నాయక్ గారిని తీసుకుంటే ప్రజలు అరే మనం ఓడిపించినాం కదా మళ్ళీ ఎందుకు తీసుకున్నారు. ఎస్, అది జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కావు. ఈరోజు రాష్ట్ర పరిశీలకులు కావచ్చు, లేదంటే సునీల్ కన్గూర్ లాంటి స్ట్రాటజిస్టులు కావచ్చు, చెప్పేది ఏంటంటే బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు చాలా ప్రమాదకరం.
ఓకే. సో అట్లాంటి ప్రమాదకరమైన పార్టీల్ని తెలంగాణలో రానియకుండా చేయడం అనేది మా లక్ష్యం. ఓకే. ఇక్కడ కేసీఆర్ని దృష్టిలో పెట్టుకొని మేము వాటిని తీసుకోవట్లేదు. సో కేసీఆర్ గారు గతంలో ఏం చేసారు, కేసీఆర్ 2014లో ప్రభుత్వం వచ్చినప్పుడు వాళ్ళు ప్రజల్లో కనీసం బూత్ ఏజెంట్లు కూడా లేదు, బూత్ లెవెల్లో కనీసం ఏజెంట్లు లేని పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. తర్వాత వాళ్ళు రెడీమేడ్ ఉన్న నాయకులందరినీ కాంగ్రెస్ నుంచి 20 మందిని తీసుకున్నాడు. తీసుకోవడం వల్ల వాళ్ళ పార్టీ కొంత ఫుల్ ఫ్లెడ్జ్గా 100 దాటింది. తర్వాత వారు తీసుకున్న ఆలోచనలు వారి స్వార్థం కోసం. కానీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల సంక్షేమం కోసం. ప్రజలు ఇప్పుడు ఈ రెడీమేడ్ నాయకుడు వారికి కొంత క్యాడర్ ఉంటుంది, ఓటమి పాలైనా కానీ గెలిచిన వారైనా కానీ కొంత క్యాడర్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఎప్పుడైతే లీడర్ బీజేపీకి పోతాడో క్యాడర్ కూడా కొంత మూవ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది, కెపాసిటీ. సో అలాంటి పరిస్థితులు మనం బీజేపీకి ఇవ్వద్దు. టీఆర్ఎస్ అనేది ఇంకా 10-15 సంవత్సరాల దాకా లేవదు. అందులో టీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కై ఉంది, అండర్స్టాండింగ్లో పోతా ఉంది. సో ఏ రోజైనా బీజేపీకి ఇది బలం అవుతుంది. కాబట్టి బీజేపీ బలాన్ని మనం ఇప్పటి నుంచే మూలాలు రూట్స్ కట్ చేయకపోతే అదే పాతుకుపోయే అవకాశం ఉంటుంది, ప్రజలకు పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. టాక్ నడుస్తుంది సార్, టీడీపీ జనసేన బీజేపీ ఒక టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నాయి కాంగ్రెస్కి అని. సరే, అది మనం ఊహించుకోవడం. ప్రస్తుతానికి అయితే జనసేన మందారంత లేదు. టీడీపీ కూడా వాస్తవంగా గత ఎన్నికల్లో క్యాండిడేట్ని కూడా పెట్టలేదు. సో కార్యకర్తలు అభిమానులు ఉంటారు, కానీ అభిమానులు అన్నీ ఆలోచిస్తారు. సపోజ్ బీజేపీ అనే ప్రమాదకరమైన పార్టీ మన రాష్ట్రంలో రావడం ప్రజలకు నష్టం జరుగుతుంది. వాళ్ళు కేవలం రాముని ముందు పెడుతున్నారు, అభివృద్ధిని ఎక్కడా చెప్పరు. లేకపోతే మన చార్మినార్ భాగ్యలక్ష్మి దేవతను ముందు పెట్టడం, వారణాసిలో రాముని ముందు పెట్టడం. సో వారణాసిలో ఓడిపోయారు, అయోధ్యలో ఓడిపోయారు. వారణాసిలో మోడీ గెలిచారు. అయితే వారు అభివృద్ధిని ముందు చెప్పరు, విద్యార్థులకు యువత ఉపాధి గురించి మాట్లాడరు. కానీ కేవలం అంటే హిందుత్వం, లేకపోతే రాముడు, లేకపోతే భాగ్యలక్ష్మి ప్రమాణాలు, లేకపోతే ప్రజలు రెచ్చగొట్టే కార్యక్రమాలు. దానివల్ల ప్రజలు క్షణికావేశంలో నిజమే అనుకుంటారు, లేకపోతే ప్రమాదం. టీఆర్ఎస్ను అధికారంలో పెట్టిన తర్వాత ఈరోజు రాష్ట్రం ఎంత అధోగతి పోయింది, 30-40 సంవత్సరాల వెనుకపాటు కారకుడైన. సో అలా తొందరపాటు నిర్ణయాలు మనం బీజేపీ కూడా అవకాశం ఇవ్వదు. డెవలప్మెంట్ ఉంది అని చెప్పి ఈరోజు ఏ డెవలప్మెంట్ ఉన్నా కాంగ్రెస్తోనే ఉంది. ఏ డెవలప్మెంట్ మీరు ఈ హెచ్పిసిఎల్ కావచ్చు, బీడీఎల్ కావచ్చు, మన బిహెచ్ఎల్ కావచ్చు, ఈసీఎల్ కావచ్చు, పారిశ్రామిక వాడలన్నీ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, ఎయిమ్స్ హైదరాబాద్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్. రాజశేఖర్ గారి టైం. లాస్ట్ 10 years లో ఏ శాఖలో అవినీతి లేకుండా వాళ్ళు పాలించింది చెప్పండి? అభివృద్ధి చూపించింది పావులు అయితే వాళ్ళు మింగింది ముప్పావుల కదా. టీఆర్ఎస్ పార్టీ వారు పావులు అభివృద్ధి చేస్తే ముప్పావులు మింగిరు. ఐటీ హబ్ అనేది కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు కాదు, చంద్రబాబు నాయుడు గారి టైంలోనే దానికి బీజాలు పడ్డాయి. దాన్ని కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వారికి భూములు కేటాయించడం, వారికి రాయితీలు కేటాయించడం జరిగినాయి. అవన్నీ ఈరోజు ఫిజికల్గా మనం చూస్తున్నాం తప్ప అక్కడ 94లో పడ్డ బీజాలే ఈరోజు మనం ఈ అభివృద్ధి చూస్తున్నాం తప్ప దీనిలో కేసీఆర్ పాత్ర శూన్యం. కేసీఆర్ దాన్ని వాడుకున్నాడు, దాన్ని అన్ని విధాలుగా ఆర్థికంగా తన కుటుంబ సంపాదన మీద వాళ్ళ కుటుంబం మొత్తం దృష్టి పెట్టి తప్ప ప్రజలు 10 సంవత్సరాలు ఒక ఉద్యోగ నియామకాలు జరిగినాయి. కనీసం వాళ్ళ విద్యార్థుల కోసం తెలంగాణ పోరాడిన విద్యార్థులను 40 సంవత్సరాలు దాటుతున్నాయని ఏడుస్తుంటే కూడా మళ్ళీ ఆత్మహత్యలు చేసుకుంటుంటే కూడా ఎక్కడ నోటిఫికేషన్ ఇచ్చిందా? ఒక ఎగ్జామ్ అన్న కనీసం లీకేజ్ లేకుండా వాళ్ళు సక్రమంగా నిర్వహించిరా? అదేవిధంగా ఏదో ఒక అభివృద్ధి అయినా ముందు తీసుకెళ్ళిరా? మిషన్ భగీరథలో అవినీతి, కాళేశ్వరం మేడిగడ్డలో అవినీతులు, అదేవిధంగా గొర్రె పిల్లల్లో అవినీతి, హరితహారంలో అవినీతి, చేప పిల్లల్లో అవినీతి. వాళ్ళు చేయని అవినీతి ఏ శాఖల్లో చేయలేదు చెప్పండి. కాబట్టి కేసీఆర్ మేధావి, కానీ వారి మేధస్సును అభివృద్ధి వైపు కాకుండా తన సొంత కుటుంబ అభివృద్ధి మీద ఫోకస్ చేయడం వల్లనే ప్రజలు ఈరోజు మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టారని నేను భావిస్తున్నాను. డోర్నకల్ అంటే కాంగ్రెస్ కంచుకోట, అలాగే గిరిజన బిడ్డల కంచుకోట డోర్నకల్. అలాంటి డోర్నకల్కి ఒక మినిస్ట్రీ కూడా ఇవ్వలేదు, ఏమైందంటారు? ప్రభుత్వం దృష్టిలో ఉంది, ఒక గిరిజన లంబాడ సామాజిక వర్గానికి మంత్రి శాఖ ఇవ్వాలనేది అవును సార్, అందరి దృష్టిలో ఉంది.
అధిష్టానం దృష్టిలో ఉంది, ఇక్కడ రాష్ట్ర నాయకుల దృష్టిలో కూడా ఉంది. దేనికైనా సమయం రావాలి. అది డోర్నకల్కే ఇస్తారా లేకపోతే ఇంకొక దగ్గర ఇస్తారా అనేది సమయం నిర్ణయిస్తుంది కదా. సార్ మిగతా ఎమ్మెల్యేలతో కంపేర్ చేస్తే రేవంత్ రెడ్డి గారు మీతో చాలా సన్నిహితంగా ఉంటారని, చాలా క్లోజ్ ఉంటారని, సో దాన్ని కొంచెం యూటిలైజ్ చేసుకొని డోర్నకల్ కాన్స్టిట్యున్సీకి ఏదైనా చేయాలి అని థాట్ ఉందా? అంటే మీరు రేవంత్ రెడ్డి గారికి రామచంద్ర నాయక్ గారు దగ్గరే, కానీ ఎప్పటి నుంచి అంటే టీడీపీ అప్పటి నుంచి మీరు కానీ అందరినీ సమానంగా చూస్తారు. వాళ్ళు ఎంత అంటే గత ముఖ్యమంత్రి ఏమో ఫామ్ హౌస్ లో కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకపోయేవారు. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు అయితే గంటల తరబడి సమయం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు, ఇస్తున్నారు కూడా. అంటే మీరు రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు విద్యార్థి గర్జనాన్ని వరంగల్లో పెట్టారు. అప్పుడు మీరు స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసి DCM లో తీసుకెళ్లారని ఉంటుంది. అవును, మేము ఒకటే పార్టీ, ఆ క్లోజ్నెస్ ఒకటే పార్టీ నుంచి వచ్చిన, అదే విధంగా విద్యావంతుడిగా నాకు కొంత రెస్పెక్ట్ ఇచ్చిన వారు అందరినీ సమానంగా చూస్తారనేది నా భావన. దాంట్లో ఎలాంటి అంటే పార్షాలిటీ పక్షపాతం ఉండదు వారి దగ్గర. అంటే మీరు ఆ క్లోజ్నెస్ ని కొంచెం యూటిలైజ్ చేసుకొని సార్ మా కాన్స్టిట్యున్సీకి తప్పకుండా ఇప్పుడు త్వరలోనే మరిపెడకు ఒక కోర్టు, మున్సిపల్ కోర్టు, అదేవిధంగా వ్యవసాయ మార్కెట్, అదేవిధంగా రెవెన్యూ డివిజన్ మార్చాలని ఒక డిమాండ్ తీసుకెళ్ళాం. అన్నిటికీ వారు పాజిటివ్ గా స్పందించి తప్పకుండా త్వరలోనే ఇవన్నీ మరిపెడకు అంటే మా డోర్నకల్ నియోజకవర్గాన్ని అందిస్తారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇన్స్టిట్యూట్స్ కూడా 2 మనకు ఇస్తామని మాట్లాడడం జరిగింది. సరే సార్, ఎంటైర్ డోర్నకల్లో మరిపెడ అనేది మెయిన్ ఒక బేస్ క్యాపిటల్ లాగా ఉంటుంది, కానీ హాస్పిటల్ విషయానికి వస్తే చాలా వెనుకబడి ఉన్నాం సార్ మరిపెడ. వైద్యం నేను గతంలో అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 100 పడకల గదికి పునాది వేశారు. నేను రెడ్డి నాయక్ గారి మీద నేను రాజకీయంగానే మా ఇద్దరి మీద వైరం. రాజకీయంగా నేను ఎందుకు వాడి నాయకత్వాన్ని విభేదిస్తా అంటే వాడు అనుభవజ్ఞుడైన నాయకుడైనా కానీ, మంచి అవకాశాలు అదృష్టవంతుడైనా కానీ, రాజకీయ అదృష్టవంతుడైనా కానీ వారు అక్కడ వైద్యం విద్యను నిర్వీర్యం చేసారు. ఎక్కడైతే ఎడ్యుకేషన్ పెరుగుతుందో అక్కడ కొంత ప్రతిఫలంగా కొంత విప్లవం కూడా స్టార్ట్ అవుతుంది. చదువుకున్న మేధావులు తయారైనప్పుడు తన రాజకీయ జీవితానికి ఎక్కడైతే ప్రమాదం వస్తుందని చెప్పి భావించిండో వారు అక్కడ ఎడ్యుకేషన్ కాన్సన్ట్రేట్ చేయలే. అక్కడ గిరిజన ఉద్యోగులు ఎవరన్నా సస్పెండ్ అయితే కూడా వాళ్ళ గురించి ఎక్కడ వాళ్ళు సపోర్ట్ చేసి వారిని మళ్ళీ రీఇన్స్టిట్యూట్ చేయించిన వ్యక్తి కాదు. ఎవరి కుటుంబాల్లో ఎవరైనా చదువుతున్న విద్యార్థి ఉంటే కూడా తను సపోర్ట్ చేసిన వ్యక్తి కాదు. అట్నే వైద్యం కూడా అట్నే ఆ విధంగా ఖమ్మం ఇటు మహబూబాద్ మీద డిపెండ్ అయ్యే పరిస్థితి తెచ్చారు. తప్పకుండా మా ప్రభుత్వంలో తప్పకుండా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన మరిపేడలో 100 బెడ్ హాస్పిటల్ కట్టాల్సిందే. పిఎస్సి కూడా మరి డోర్నకల్లో 50 పడకల పిఎస్సి కూడా అభివృద్ధి జరగాలనేది మా కోరికను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి మరిపేడలో, 50 పడకల ఆసుపత్రి డోర్నకల్లో తప్పకుండా మన ప్రభుత్వంలో రావడానికి నేను కృషి చేస్తున్నాను. సార్, మీరు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం గవర్నమెంట్ జాబ్, గవర్నమెంట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ హాస్పిటల్ అని ఒకటి అన్నారు. కానీ కాంగ్రెస్ ఫామ్ అయి 7 months అయిపోయింది, కానీ టీఎస్పీఎస్సీ ముందు స్టూడెంట్స్ ఆవేదన ఇంకా జరుగుతూనే ఉంది. ఇంత నెగిటివిటీ వస్తుంది. ఇప్పుడు దానికి ముఖ్య కారణం ఏంటంటే కేసీఆర్ గారు ప్రతిపక్షంలో కూర్చోడానికి అతనికి ఇష్టం లేదు. రెండవది అసెంబ్లీ కూడా రాలేదు. గత 10 సంవత్సరాలు సెక్రటరీ పోకపోయేది, పాలన సాగించకపోయేది. పాలన అంతా సోమేష్ కుమార్ సాగించేది. 6 శాఖలకు ఒక్కడే సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి సోమేష్ కుమార్ గారు పాలన సాగించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో నుంచి పర్యవేక్షించిండు. ఇప్పుడు కూడా తను మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రావడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. సో విద్యార్థులు రెచ్చగొట్టే కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా తొందరపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ 6 నెలలైనా కానీ 6 నెలల్లో 3 నెలలు సుదీర్ఘ ఒక ఎన్నికల కోడ్ మార్చి 18 నుంచి జూన్ 10వ తారీఖు దాకా ఎన్నికల కోడ్ ఉండడం వల్ల పాలనా వ్యవస్థ ఎలక్షన్ కోడ్ లో ఏం చేసే పరిస్థితి ఉండదు. సో సరిగ్గా చేసింది డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ సగం. సో 3.5 నెలలు మాత్రమే పరిపాలన సాగింది. మళ్ళీ జూన్ 12వ తారీఖు నుంచి మళ్ళీ పూర్తి స్థాయిలో మళ్ళీ పగ్గాలు చేపట్టడం జరిగింది. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన గత ప్రభుత్వం దెబ్బతీసిన లోటు బడ్జెట్లో ఉన్న
ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ఈరోజు పాలన సాగిస్తాం. బీఆర్ఎస్ గవర్నమెంట్ వెళ్లే ముందు బడ్జెట్ చాలా లోలో ఉంది. 7 లక్షల కోట్ల అప్పు, 1,00,000 కోట్ల గత ప్రభుత్వంలో చేసిన కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. 1,00,000 కోట్లు కాంట్రాక్టులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి రాష్ట్రంలో తీసుకొచ్చింది గత ప్రభుత్వం. ఇవన్నీ పరిస్థితి ఉండగా మొదటి వారం ప్రతి నెల మొదటి రోజు మేము జీతాలు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. జీతాలు ఇస్తూనే కళ్యాణ లక్ష్మి కానీ లేదంటే పెన్షన్లు కావచ్చు, మా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కావచ్చు, అన్నీ ఇస్తూనే ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా, ఎలాంటి నిత్యావసరాల ధరలు పెంచకుండా, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచకుండా, మరి ప్రభుత్వ ప్రజా ఆస్తుల్ని అమ్మకుండా ఈరోజు మంచి పరిమాణాలను మేము ప్రజలకు అందిస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఆగస్టులో ప్రకటించబోతున్నారు. 6 months అయితే ఇయర్ క్యాలెండర్ అయిపోతుంది సార్. ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఇప్పుడే పుట్టిన బిడ్డ పరిగెడతారని కేసీఆర్ మాట్లాడలేదా? అనుభవం ఉన్న కేసీఆరే ఆ మాట మాట్లాడినప్పుడు మా ప్రభుత్వం వచ్చి కూడా 3-4 నెలలలోనే ఎట్లా పరిగెడుతుంది? అమ్మాడుతుంది కానీ పరిగెడుతుందా? సో టైం తప్పకుండా టైం తీసుకుంటారు. వ్యవస్థలన్నీ గాడిలో పడడానికి, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ సమస్యలన్నిటికీ కారణం ఆర్థిక వ్యవస్థ. కేసీఆర్ గారు దెబ్బతీయడం వల్లే తెలంగాణ ఫైనాన్షియల్ క్రైసిస్. 50 సంవత్సరాల మరి సంపాదన కొలగొట్టింది. 50 సంవత్సరాలు మన రాష్ట్ర పురోగతి ఇప్పుడు వెనుక పోయింది. కాబట్టి ఇండియాలో అన్నిటికన్నా పర్ క్యాపిటల్ మనదే ఎక్కువ ఉంది. ఆదాయం వస్తుంది కాబట్టి ఈ మాత్రం మనం ఇవ్వగలుగుతున్నాం. కానీ లోటు ఎవరిని తీర్చగలుగుతాం? మైనస్లో ఇప్పుడు 8 లక్షల కోట్లు అప్పు చేసి తెచ్చిన రుణాలకైతే మన వడ్డీలు కట్టాలిగా. సో వడ్డీలు కడుతూ జీతాలు ఇస్తూ వచ్చే ఆదాయం నుంచి ఎట్లా బ్యాలెన్స్ చేయాలి, ఇంకా ఫర్దర్గా ప్రజల మీద ఎలాంటి భారం వేయకుండా ఉండాలి అనే దాంట్లో మా ప్రభుత్వం నిమగ్నమై ఉంది. ఒకేసారి విద్యార్థులు కూడా జీవితాలు మారాలని మేము అనుకున్నా ఒకేసారి మారదు. గ్రాడ్యువల్గా స్టెప్ వైజ్గా వారికి క్యాలెండర్ ప్రకటించి అన్ని శాఖల్లో భర్తీలు చేపట్టే కార్యక్రమం త్వరలోనే ఉంటుంది. సార్ ఈవీఎం ట్యాంపరింగ్ ఏంటి అసలు ఏం జరిగింది సార్? ఈవెన్ రాహుల్ గాంధీ కూడా అపోజ్ చేస్తున్నారు. ఒరిస్సాలో 58 ఎమ్మెల్యేస్ వస్తే ఒక్క ఎంపీ కూడా రాలేదు బీజూ జనతా దళ్కి. ఇంకా మన పక్కన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 40% వచ్చిన వైఎస్ఆర్సీపీకి 11 సీట్స్ మాత్రమే వచ్చాయి ఎమ్మెల్యే సీట్స్. ఈవీఎం ట్యాంపరింగ్ మీ ఒపీనియన్లో ఈవీఎం ఆర్ బ్యాలెట్స్ ఏది బెస్ట్ అంటారు? పేపర్ బ్యాలెట్ విధానమే సరైన విధానం. ఎందుకంటే అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలే ఈవీఎంను అంగీకరించట్లేదు. కొంత మ్యానిపులేషన్ జరిగే అవకాశాలు ఉన్నదనేది వాస్తవం. సో అందులో మోడీ లాంటి ఏకపక్ష నాయకుడు, ఒక నియంత లాంటి నాయకులు తప్పకుండా దాన్ని ప్రజల్ని మోసం చేసే మరి కొన్ని వీడియోలు మనం చూసినాం. కొన్ని బస్తీలలో ఇప్పుడు ఓల్డ్ సిటీలో ఎన్నికలు నిర్వహించే అధికారులను కూడా బెదిరించి మరి ఆ ఈవీఎం మిషన్ని ఒక్కడే కొట్టుకున్న పరిస్థితి చూసినాం. సో అలాంటి రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఈవీఎంలు ఎక్కువ ఉంటాయి. ట్యాంపరింగ్ ఒక భాగం అయితే రిగ్గింగ్ చేయడానికి చాలా సులువు అవుతుంది. ట్యాంపరింగ్ అంటేనేమో మేనేజ్ చేయడం, రిగ్గింగ్ అయితేనేమో మాన్యువల్గా. ఇప్పుడు మీరు ఓటర్ అయితే మీరు అక్కడ ఓటర్గా నిలబడతారు, నేను అక్కడ కొడుతూ ఉంటాను. నేను అంటే ఫిజికల్ గా నేను వెళ్ళకపోయినా మొన్న జరిగిన ఓల్డ్ సిటీ ఎన్నికల్లో ఒక వీడియో బయటకు వచ్చింది, ఒకటి ట్రోల్ అయింది. అందులో ఒకే అభ్యర్థి అందరికి ఓట్లు వేసుకుంటూ అక్కడ గంటల సరిపడి నిలబడ్డాడు. సో అది ఈవీఎం మిషన్లో అది కొంచెం అవకాశం ఉంటుంది. పేపర్ బ్యాలెట్ అయితే అలాంటి ప్రమాదం తక్కువ ఉంటుంది కాబట్టి కొంత మనకు నమ్మకం ఎక్కువ ఉంటుంది అనేది మా వాదన. సార్ విమెన్ ఇన్ పాలిటిక్స్, ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలే కాకుండా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కూడా విమెన్ ఉంటే ఎంత డెవలప్మెంట్ ఉంటుంది అని మీ అభిప్రాయం? అందుకే సోనియా గాంధీ గారు యూపీఏ 2లోనే మహిళా రిజర్వేషన్ పెంచాలనుకున్నారు. వారు తీసుకున్న నిర్ణయాలే మొన్న గత ప్రభుత్వం బిల్ పాస్ చేయడం జరిగింది. తప్పకుండా 29లో డీలిమిటేషన్ జరుగుతుంది. డీలిమిటేషన్తో పాటు సీట్లు కొన్ని ఎమ్మెల్యే స్థానాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ మహిళా బిల్లును అమలు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈవీఎంలు అంటారా బ్యాలెట్లు అంటారా? నెక్స్ట్ మీ ఒపీనియన్. నాకు తెలిసి ఇండియాలో బ్యాలెట్ ఇస్ ద బెస్ట్. కానీ కేంద్ర ప్రభుత్వం మన వారికి లాభాల కోసం ఆలోచిస్తారు, కానీ నిర్ణయాలు అయితే ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని అయితే బీజేపీ పార్టీ ఇప్పుడు ఆలోచించదు కదా. చాలా సార్, అంటే కొన్ని సర్వేస్ అసలు కాంగ్రెస్కి 20 సీట్స్ వస్తాయి, ఎంపీ సీట్స్ అన్నారు.
400+ చూపించారు బీజేపీకి. అలాంటిది అసలు అందరి షాక్ అసలు. ఇప్పుడు మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సెంట్రల్ మీడియా కానీ మొత్తం మోడీ గారి హ్యాండ్ ఓవర్లో ఉంది. ఇక్కడ కూడా దాదాపు 6-7 ఛానళ్ళు కేసీఆర్ గారు స్వయంగా కొనుక్కొని పెట్టుకున్నారు. కాబట్టి ప్రభుత్వం మంచి పాలన అందిస్తున్నా కానీ ప్రభుత్వాన్ని ఎట్లా నిందించాలి, ఎట్లా బదనాం చేయాలనే కార్యక్రమాలు టీఆర్ఎస్ వాళ్ళు ఊహిస్తూ ఉన్నారు, అంటే వ్యూహరచన చేస్తూ ఉన్నారు. కానీ ప్రజలు డెఫినెట్గా 5 సంవత్సరాల పాలన చూసినాకనే తీర్పిస్తారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎంత కష్టపడ్డది అనేది చివరికి తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ గెలుస్తుంది. కమింగ్ టు ఉమెన్ ఇన్ పాలిటిక్స్, డెఫినెట్గా ఉమెన్ పాలిటిక్స్ అనేది ఇప్పుడు స్త్రీలు కూడా ఇంట్లో భాగస్వాములు, ప్రతి కుటుంబంలో సగం కంటే ఎక్కువ పనులు వాళ్ళే చేస్తారు. ఇంటి నిర్వహణ కావచ్చు, మగవారితో సమానంగా జాబ్ చేయడం కావచ్చు, ప్లస్ పిల్లల పోషణ కావచ్చు, అన్ని బాధ్యతలు వాళ్ళు ఉన్నప్పుడు రాజకీయం కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడం తప్పేం లేదు. 33% ఇవ్వాలనేది సోనియా గాంధీ సంకల్పం. వచ్చే ఎన్నికల్లో జరిగే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు కదా సార్. మీ ఇంట్లో ఎప్పుడైనా ఈక్వాలిటీ జరుగుతుందా సార్, మేడం మీ మధ్య? మేమిద్దరం డాక్టర్స్ కదా, ఇద్దరం వారి ప్రొఫెషన్ వారు, నా ప్రొఫెషన్ నేను, సమానంగా నాకంటే ఎక్కువ ప్రాక్టీస్ వాడిదే ఉంటుంది. కాబట్టి మేము స్వాగతించాలి, ఇలాంటి ఏదైనా స్వాగతించాల్సింది. అంటే ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుందని, విమెన్ నేను చేయాలి చేయొద్దు అని మీరు బౌండరీస్ పెట్టడం అలాంటిది ఏది ఉండదు. విద్యావంతులు ఉన్న ఏ కుటుంబంలో అది ఉండదు. ఆలోచన దగ్గర డెఫినెట్గా కూర్చొని చర్చ దగ్గర మనం ఎక్కువ తక్కువ అనేది ఉండొచ్చు తప్ప పని దగ్గర ఎవరు ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఫిజికల్గా పురుషులు స్ట్రాంగ్ కావచ్చు కానీ మానసికంగా లేడీస్ మనకంటే స్ట్రాంగ్. పర్ఫెక్ట్. కాబట్టి వారిని ఎక్కడ తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదు. సార్, కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్లో మన కాన్స్టిట్యుయెన్సీకి కొన్ని వర్క్స్ కావాలని ప్రజలు కోరుకుంటారు, కానీ హైకమాండ్ నుంచి ఈ పనులు చేయమంటారు. అవి ఎలా మేనేజ్ చేస్తారు మీరు? అంటే ఇప్పుడు యథావిధిగా జరగాల్సిన పనులు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. రోడ్స్ కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, అదేవిధంగా విద్యా వ్యవస్థ కావచ్చు, అది ప్రభుత్వం నిర్వహించాల్సిన పద్ధతులు నిర్వహిస్తూ ఉంటాయి. అడిషనల్గా మనం ఏం కావాలనేది ప్రభుత్వ దృష్టి తీసుకుపోవాల్సిన బాధ్యత మనది ఉంటుంది. ఇప్పుడు నేను మరిపేడ మున్సిపాలిటీకి 25 కోట్లు, డోర్నకల్ మున్సిపాలిటీకి 25 కోట్లు మరి అమృత్ సిటీ కింద నిధులు తేవడం జరిగింది. అదేవిధంగా మున్సిపాలిటీ మరిపేడకి 10 కోట్లు, మళ్ళీ డోర్నకల్కి 10 కోట్లు అభివృద్ధి కార్యక్రమాల మీద చేర్చుకోవడం జరిగింది. అన్ని క్రోర్స్ ఖర్చు అయితే సార్, చిన్న డౌట్ ఉంటుంది ఎప్పుడైనా, మీరని కాదు ఏ గవర్నమెంట్ ఏదైనా చేసినప్పుడు ఇన్ని క్రోర్స్ అని అంటారు. అంటే గతంలో వ్యయ ఖర్చులు, కాంట్రాక్టులు అంటే లేబర్ ఛార్జెస్ కానీ, మెటీరియల్ ఛార్జెస్ కానీ, మిషనరీ ఛార్జెస్ కానీ గతంలో చాలా తక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు అన్నీ పెరిగినాయి కాబట్టి ఇప్పుడు 25 కోట్లు అంటే మొత్తం మున్సిపాలిటీ మొత్తానికి మంచినీటి సరఫరా, పైప్ లైన్ నల్లాలు, ఇంటింటికి నల్లాలు తీయించాలి. సో మొత్తం 15 వార్డులు ఉంటాయి. డెఫినెట్గా వార్డుకి కనెక్టివిటీ ఇవ్వాలంటే డెఫినెట్గా ఈచ్ వార్డుకి 1,50,00,000 రూపాయలు తప్పకుండా అవసరం పడుతుంది. సో 25 కోట్లు మంచినీటి సరఫరా కోసం, 10 కోట్లు పట్టణ అభివృద్ధి కోసం, అంటే 35 70 కోట్లు మున్సిపాలిటీలకే తేవడం జరిగింది నా హయాంలో. అదేవిధంగా నియోజకవర్గానికి నేను గెలిచిన మొదటి నెలలోనే 25 కోట్లు పంచాయతీరాజ్ అండ్ R&B నిధులు తేవడం జరిగింది. 10 కోట్లు SDF తేవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా కొన్ని కార్యక్రమాలు తప్పకుండా తీసుకెళ్తా ప్రజలకు. అదేవిధంగా రెడ్డి నాయక్ గారేమో కాంట్రాక్టర్ను పోషించేది, నేను నాయకత్వానికే వర్కులు ఇస్తున్నా. ఏ పని వచ్చినా ముందు చిన్న చిన్న పనులన్నీ మా కార్యకర్తలు కష్టపడ్డ నాయకుడే చేసుకోవాలి. అది నా ఆలోచన విధానం. డోర్నకల్ కాన్స్టిట్యున్సీ చూసుకుంటే ఎక్కువ తాండాలు ఉన్న కాన్స్టిట్యున్సీ మనది. క్యాటర్ ఉమెన్ ప్రాబ్లమ్స్ ఎలా అంటే మెన్స్ట్రువల్ శానిటైజేషన్, హైజీన్. మీరు ఒక డాక్టర్, మనకున్న ట్రైబ్స్ దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని తాండాలలో కంప్లీట్గా టెక్నాలజీ కూడా లేని ఉంది. అది గవర్నమెంట్ వల్ల కాదు, వాళ్ళ సిచ్యువేషన్స్ వల్ల దేనివల్ల తెలియదు. అలాంటి శానిటైజేషన్ అయినా, మెన్స్ట్రువల్ అయినా, మెటర్నల్ అయినా, అలాంటివి మీరు ఎలా వాళ్ళ వరకు రీచ్ తీసుకెళ్లాలని మీరు ఎలా? ప్రతి గ్రామంలో గతంలో UPA 1 UPA 2 హయాంలోనే, కాంగ్రెస్ హయాంలో మనకు సాంకేతిక మాధ్యమాలు వచ్చినాయి, సామాజిక మాధ్యమాలు వచ్చినాయి. అదేవిధంగా ANMలు, ఆశా వర్కర్లు ప్రతి గ్రామంలో ఉన్నారు. సో అంగన్వాడీ టీచర్లు ఉన్నారు.
సో వారి సేవల్ని గ్రామ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ఉద్యోగ అవకాశాలు కల్పించి ఈ గ్రామీణ వ్యవస్థలో ఉన్న మహిళల్ని కూడా అన్ని రంగాల్లో ముందు తీసుకెళ్లే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసింది. దాన్ని కొనసాగింపుగా మళ్ళీ అలాంటి సమస్యలు రాకుండా నాట్ ఓన్లీ శానిటేషన్, ఎడ్యుకేషన్, అదేవిధంగా పర్సనల్ డెవలప్మెంట్, అదేవిధంగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్, అదేవిధంగా హైజీన్, అన్ని రంగాల్లో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే కార్యక్రమాలు సాగుతున్నాయి. ఓకే సార్. బిఫోర్ ఎలక్షన్స్, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఒక కార్యకర్తకి దగ్గరున్న కార్యకర్తలు ఉంటారు. ఒకసారి ఆ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఓడిపోతే మళ్ళీ వాళ్ళు కనిపించారు ఆ కార్యకర్తలు. దేనికి సార్ రీజన్ అంటే? ఒకటి మానసికంగా బాధ, మా నాయకుడు ఓడిపోయిన ఒక బాధ కష్టపడ్డ కార్యకర్త మనసులో ఉంటుంది. రెండోది వచ్చేసి అవకాశాలు. ఇప్పుడు ఓటమి పాలైన తర్వాత వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతాయి కాబట్టి ఇప్పుడు రెడ్డి నాయక్ గారు ఓడిపోయారు. రెడ్డి నాయక్ గారు ఇప్పుడు ఇంటికి పరిమితం అయినప్పుడు కార్యకర్తలు మాత్రం బయట చేంజ్ చేయగలుగుతారు. లేదంటే రామచంద్ర నాయక్ ఓడిపోయాడు, రామచంద్ర నాయక్ గెలవనప్పుడు కార్యకర్తలు ఇంటికి పరిమితం కాకుండా ఇంకేం చేయగలుగుతారు? సార్ ఒక చిన్న క్వశ్చన్ సార్, మీ శాలరీ ఎంత ఉంటుంది సార్ యాజ్ ఎమ్మెల్యే? ఎమ్మెల్యేగా నా శాలరీ 1,70,000. 1,70,000 అలవెన్సెస్ అన్ని కలిపి. ఓకే. మీతో ఈక్వల్గా వచ్చిన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 1,70,000 వచ్చింది అనుకోండి. కానీ అంటే మీరని కాదు, ఎనీ పొలిటీషియన్ ఫార్చునర్ కార్లు, ఇన్నోవా క్రిస్టాలు, కొన్ని ప్రైవేట్ ప్రాపర్టీస్ ఉంటాయి. కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పిల్లల స్కూల్ ఫీజు కూడా కట్టలేడు. ఏ డిఫరెన్స్ ఏంటంటే సేమ్ వస్తుంది, సేమ్ ఉంటుంది. డాక్టర్ రామచంద్ర నాయక్ 25 సంవత్సరాలు ప్రాక్టీస్. ఓకే. ఎగ్జాంపుల్, ప్రాక్టీస్లో భార్య భర్తలు ఇద్దరం ప్రాక్టీస్. ఓకే. నెలకు 10 లక్షల నుంచి 20 లక్షల మధ్య ఆదాయం. ఓకే. ఆదాయం. ఓకే. సో కొంత ఆర్థికంగా మేము వెసులుబాటు ఉన్నందుకే రాజకీయాలు వచ్చినాం. అలాంటప్పుడు వెహికల్స్ మెయింటైన్ చేయడం, స్కూల్ ఫీజు కట్టడం పెద్ద సమస్య కాకపోవచ్చు. ఒకే ఉద్యోగాన్ని నమ్ముకొని వారు ఇంట్లో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నప్పుడు కొంత ఆర్థిక భారం కుటుంబాల మీద ఉంటాయి. కుటుంబ బాధ్యతలు కూడా ప్రతి నెల యాడ్ అవుతుంటాయి. కాబట్టి ఆర్థికంగా డెవలప్మెంట్ కొంత తక్కువ ఉండొచ్చు, కానీ దీనికి కంపారిజన్ అనేది కరెక్ట్ కాదు. పర్ఫార్మెన్స్ స్టేటస్, లిటరసీ బాగా వాళ్ళు అభివృద్ధి చేస్తున్న రాష్ట్రంగా కేరళ చిన్న రాష్ట్రమైన లిటరసీలో ఈరోజు దేశంలోనే మొదటి భాగంలో ఉంది. తర్వాత కాంగ్రెస్ పాలిత ప్రతి రాష్ట్రంలో మంచిగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ హామీలను ఎక్కడ విస్మరించలేదు, ప్రజా సంక్షేమం ఎక్కడ విస్మరించలేదు, ప్రతి బాధ్యతగా నిర్వర్తించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. సరే, కాంగ్రెస్ రూలింగ్ స్టేట్స్ కాకుండా ఇంకా అదర్ స్టేట్స్ అంటే నేను స్టడీ చేయలేదు, చేయాలి అంతే కదా. హానెస్ట్గా 6 గ్యారెంటీస్ గురించి మాట్లాడుకుందాం సార్. మహాలక్ష్మి స్కీమ్ 2,500 per month అన్నారు, ఇవ్వలేదు. అది గవర్నమెంట్ వచ్చి 7 months అయింది, ఇంతవరకు అది ఇవ్వలేదు. ఫ్రీ సిలిండర్ అన్నారు, అందరికీ అది రాలేదు. ఫ్రీ బస్ అన్నారు, కానీ తక్కువ బస్సెస్ అలొకేట్ చేశారు. ఎందుకు సార్ అలా? ఆర్టీసీ బస్సులు ఉన్న సంఖ్యలో మహిళలకు మనం ఇస్తామని చెప్పినాం, మహిళలకు ఫ్రీ ఇస్తున్నాం. ఓకే సార్. దానివల్ల ఆర్టీసీ ఆదాయం కూడా పెరిగింది. త్వరలోనే 1000 బస్సులు కూడా ప్రభుత్వం కొనుగోలు చేయబోతా ఉన్నాం. తప్పకుండా ఇంకా ప్రయాణాన్ని, గతంలో అసలు ఆర్టీసీ బస్సులు ఎక్కాలంటే ఆలోచించేవారు అందరూ. ఆటో ప్రయాణాన్ని స్వాగతించేవారు గ్రామాల్లో. మీరు పెట్టిన ఫ్రీ బస్ వల్ల ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆటో వాళ్ళు ఏమి ఇబ్బంది పడట్లేదు. ఆటో వారికి మహిళలు ఎక్కడం తగ్గొచ్చు, కానీ ఆటో ఎందుకు తగ్గుతుంది? బస్సుల సంఖ్య పెరిగితే కొంత ఎఫెక్ట్ అవుతుందేమో, కానీ ఆటో కార్మికులను కూడా కాపాడుకుంటూనే మహిళలకు ఇస్తామన్న పథకాన్ని మేము విజయవంతం చేసినాం. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచామని చెప్తున్నాం సంతోషంగా. అదేవిధంగా మహాలక్ష్మి స్కీమ్లో 2,500 రూపాయలు త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఈరోజు మేము ఇస్తామన్న హామీలన్నీ అనుకూల సమయంలో ఇవ్వలేకపోవడానికి కారణం కేసీఆర్ గారు తెచ్చిన ఆర్థిక నష్టం తప్ప వారు చేసిన ఆర్థిక నష్టం. వారి సమయంలో వారి ప్రభుత్వ హయాంలో చేసిన కాంట్రాక్టర్లకి ఇంకా బిల్లు చెల్లించలేదు. వారి పాలనలో స్వయంగా వారి సొంత పార్టీ సర్పంచ్గా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. చేసిన పనులకు నిధులు సమయానికి రాక అప్పుల పాలయ్యి. సో అలాంటి పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని ఈరోజు మనం అప్పుల నుంచి బయటకు తీసుకొస్తున్నాం అంటేనే
ప్రజలు సంతోషించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. సార్ అంటే యాజ్ ఎ స్టూడెంట్గా నేను ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అప్పుడు ఆ టైంలో సూర్యాపేట అనేది ఒక డిస్టిక్, మహబూబాబాద్ అనేది ఒక డిస్టిక్ నుండి డిస్టిక్ ఒక పల్లెవేరు బస్ మాత్రమే ఉండేది. దానివల్ల చాలా లిమిటెడ్ బస్సెస్ ఉండేవి, చాలా ఇబ్బంది పడ్డారు. సో మీ వరకు ఎప్పుడు అది రాలేదు? ఒక ఎక్స్ప్రెస్ బస్ ఆర్ డీలెక్స్ ఆర్ సూపర్ లగ్జరీ డిస్టిక్ నుండి డిస్టిక్కి అంటే డిస్టిక్ నుంచి డిస్టిక్ మధ్యలో ఎన్ని విలేజెస్ ఉన్నాయి, ఎన్ని బస్ స్టాప్స్ ఉన్నాయి అనేది ఆర్టీసీ డిపార్ట్మెంట్ అంటే సంస్థ వారు కొంత సర్వే నిర్వహిస్తారు. వాళ్ళకు ప్రయాణం డైరెక్ట్ మహబూబాబాద్ నుంచి సూర్యాపేటకే బస్సు పూర్తిగా నిండేంత ప్రయాణికులు ఉండరు. కాబట్టి వారికి ఎక్కడెక్కడ హాల్ట్ ఇచ్చుకుంటూ వెళ్తే ప్రయాణంని సక్రమంగా లాభాలు నడిపేయగలుగుతాం అనేది అది ఆ సంస్థ ఆర్టీసీ సంస్థ వారు ఒక సర్వే నిర్వహించిన తర్వాతనే బస్సుల్ని కేటాయిస్తారు. సార్ రైతు భరోసా 15,000 అన్నారు, 12,000 రైతు కూలీలకు అన్నారు, వరి పండించిన వాళ్ళకి 500 బోనస్ అన్నారు. గవర్నమెంట్ వచ్చి ఒక 7 నెలలు అయింది. ప్రభుత్వం వచ్చి 7 నెలలు అనకండి, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే మనం పాలన సాగించింది 4.5 నెలలు. సో 4.5 నెలల్లోనే ప్రతి శాఖలో సంస్కరణలు తీసుకుంటున్నాం. ప్రతి శాఖ మీద కేబినెట్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఒక్కొక్కటిగా ముందు తీసుకెళ్లే బాధ్యత తప్పకుండా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. మీరు అప్పుడే ప్రపంచం ఏదో మునిగిపోయినట్టుగా 7 నెలలు అని చెప్పి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రచారం చేయదు. 7 నెలలు అయింది, కానీ 7 నెలల్లో 3 నెలలు ఎలక్షన్ కోడ్తో అయిపోయింది. సార్ గృహలక్ష్మి 200 యూనిట్స్ కొంతమందికి వస్తుంది, అందరికీ 200 యూనిట్లు 0 యూనిట్ బిల్లులు వస్తూనే ఉన్నాయి. ఎక్కడ రాని పక్షాలు కొంచెం దాన్ని కరెక్షన్ చేసుకునే మార్గాలు కొంచెం వెతుక్కోవాలని ప్రజలకు నేను సూచిస్తా ఉన్నా. సార్ ఇందిరమ్మ ఇల్లులు 250 స్క్వేర్ యార్డ్స్ ఎవరుంటే వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఎవరికైనా ల్యాండ్ సైట్స్ ఉంటే వాళ్ళకి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని మీద ఏ విధంగా మనం ఇవ్వచ్చు, ఎంత సమయంలో ఎంత కన్స్ట్రక్షన్ జరిగితే దానికి ఎంత చెల్లింపు జరగాలి, దాని మీద కసరత్తు జరుగుతూ ఉంది. తప్పకుండా స్థానిక ఎన్నికల తర్వాత డెఫినెట్గా అసలు ఇల్లు లేని వాళ్ళకు, కట్టుకోగలిగేటోళ్లకు తప్పకుండా ఇల్లు కేటాయిస్తాం. యువ వికాసం అని సార్ విద్యార్థి భరోసా కార్డ్స్ అని తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మండలానికి అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు దాని గురించి మా ఉదయం కూడా గత ప్రభుత్వం 5,800 పాఠశాలని బంద్ చేసింది. అంటే సింగిల్ టీచర్ ఉన్న స్కూల్స్ అన్ని బంద్ చేసింది. ఎందుకంటే విద్యార్థులు లేరని చెప్పి. అంటే పేదోనికి విద్యకు దూరం చేయడం, కుల వృత్తిలో వైపు మళ్ళీ వాళ్ళని తిప్పాలనే కుట్ర కేసీఆర్ గారు చేసేది. అక్కడి నుంచి మేము చేస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కోడ్ సమీపిస్తుంటే కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య ప్రభుత్వ విద్యాలయాలను విద్యా సంస్థలనే జరుగుతుంది, అందుతుంది. కాబట్టి విద్యార్థులకు 2 జతల యూనిఫామ్, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ మొదటి రోజే ఇవ్వాలి. మనం బడిబాట అనే కార్యక్రమాన్ని చేపట్టాలి. మొదటి రోజు ఇవన్నీ మెటీరియల్ ఇస్తే విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థల వైపు పోకుండా ప్రభుత్వ విద్యా సంస్థలు చదువుకోవాలనే ఒక మంచి నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. మళ్ళీ సింగిల్ టీచర్ స్కూల్స్ని మళ్ళీ బలోపేతం చేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు. విద్యార్థుల గురించి ఇంత ఆలోచించే రేవంత్ రెడ్డి గారు ఒక చిన్న ఇష్యూ టీఎస్పీఎస్సీ, దాని గురించి ఎందుకు సార్ అసలు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇప్పుడు మనం చేయాలనుకున్న కార్యక్రమాలు చేపట్టుకుంటూ పోవాలి. ప్రతి దాని మీద చర్చించుకుంటూ పోతే, ప్రతి దాని మీద స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే అయ్యేది కాదు. రేవంత్ రెడ్డి గారు ఫామ్ హౌస్లో కూర్చొని కేసీఆర్ లాగా అయితే పాలన సాగించట్లే కదా. ప్రతిరోజు సెక్రటరియట్కి వచ్చి సమీక్షలు జరుగుతూనే ఉన్నాయి కదా. ప్రతి శాఖను అలర్ట్ చేస్తూనే ఉన్నారు కదా. అప్పుడేం తొందరపాటు వచ్చింది, 4 నెలలకి ఏం తొందర వచ్చిందని చెప్పేసి మీరు స్పందించట్లేదని. హెవీ వర్షం పడుతుంది, రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నారు సెక్రటరియట్కి. ఎస్, తప్పకుండా ప్రతిరోజు సెక్రటరియట్కి వెళ్తున్నారు, ప్రతిరోజు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వారు జాతీయ స్థాయి రాజకీయాలను అబ్జర్వ్ చేస్తూనే రాష్ట్ర రాజకీయాలని ఇంకా ఉవ్వెత్తున ముందు తీసుకెళ్లాలనే మరి మా అన్ని మంత్రుల శాఖలకు కూడా స్వేచ్ఛగా పని స్పీడ్ చేయాలని చెప్పేసి ఇరిగేషన్ వారికి ఇరిగేషన్ శాఖ పనులు, అదేవిధంగా R&B వారికి R&B రోడ్స్ పనులు ఎక్కడ దాకా వచ్చినాయని ప్రతి సమీక్ష నిర్వహిస్తారు కదా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి లాంటి నాయకుడు దొరకడం ఈరోజు తెలంగాణకు అదృష్టం. ఒకవేళ మళ్ళీ టీఆర్ఎస్ కనుక వచ్చి ఉండుంటే ఈ పార్టీకి హైదరాబాద్లో 2-3 ఆస్తులు అమ్మేసి పెద్దయి. నాకు తెలిసి 1,000 కోట్ల ఆస్తులు
ఆస్తులన్నీ సమీకరించు. అదేవిధంగా ఈ ప్రజల మీద నిత్యావసరాల రేట్లు పెరుగు, ప్రజల మీద అన్ని రకాల భారం పెరుగు, రిజిస్ట్రేషన్ కావచ్చు, లిక్కర్ రేట్లు కావచ్చు, అన్ని పెరుగు. మా ప్రభుత్వం వచ్చినాక లిక్కర్ బాటిల్ రేటు ఒక్కడైనా పెరిగిందా? రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఏమైనా పెరిగినాయా? ఏది పెరగలేదు కదా. అంటే ఉన్న లిక్కర్ని తీసేస్తే కూడా గత ప్రభుత్వంలో మరి వారు కేవలం ఎక్సైజ్ నుంచి వచ్చే సొమ్ముతోనే జీతాలు ఇచ్చే పరిస్థితిని తీసుకుపోయింది. మరి ఒకేసారి దాన్ని నిర్మూలిస్తే ప్రజల్లో కూడా కొంత అసహనం, కొంత విత్డ్రావల్ సింప్టమ్స్ వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని గ్రాడ్యువల్గా క్రమంగా దాన్ని తగ్గించే ఆలోచన కూడా ఉంది. అది కొంత ఆర్థిక వ్యవస్థ గాడిలో పడ్డ తర్వాత ఆ నిర్ణయం కూడా జరగవచ్చు. సార్ చేయూత పెన్షన్, వృద్ధులకు పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. పాపం సరే స్టూడెంట్స్ ఇవన్నీ పక్కకు పెట్టండి, పాపం వృద్ధులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, చేసుకోలేదు. పెన్షన్లు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. చేయూత గతంలో 200ని 400 చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని బీఆర్ ప్రభుత్వం వచ్చి ఏం చేసారు, ఇంట్లో ఇద్దరికి వస్తుండే, ఒకటి తీసేసి ఒకటి పెంచారు. సో అలాంటి కుట్రలు చేసి మేము అట్లా కాదు. ఎలిజిబుల్ ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు సీతక్క కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. లబ్ధిదారులైన అర్హులైన లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే అది కూడా మేము ఇవ్వబోతున్నాం, తప్పకుండా ఇస్తాం. నేను మా ప్రజలకు వేడుకుంటుంది ఏంటంటే, వయసును పెంచి పెన్షన్ కోసం పెంచుకుంటే ప్రమాదవశాత్తు ఈ రైతు 50 సంవత్సరాలు రైతు చనిపోయినప్పుడు రైతు బీమా కోల్పోతా ఉన్నారు. కాబట్టి అక్కడ వచ్చే 2,000 కోసం ఇక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే వచ్చే బీమాను 5 లక్షల బీమాను కోల్పోతున్నారు. రైతు బీమా అంటే మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు ప్రవేశపెట్టిన రైతు బీమా రాజశేఖర్ గారి ఆలోచనే. దాన్ని వాళ్ళు రైతు సబ్సిడీలను తీసేసి రైతుకి ఇవ్వాల్సిన డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, పనిముట్ల సబ్సిడీ కావచ్చు, ఇవన్నీ తీసేసి కేవలం రైతు బంధు, రైతు బీమాని పెట్టారు. రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. ఫ్రీ కరెంట్ మేమే కదా ఇచ్చింది. ఫస్ట్ ఫ్రీ కరెంట్ ఇచ్చింది రైతులకు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ కదా, దాన్ని కొనసాగిస్తున్నారు. మేము దాన్ని మంచి కార్యక్రమాలను ఏదైనా మేము కూడా కొనసాగిస్తున్నాం. ఫ్రీ కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు పలు చోట్ల కరెంట్ పోతుంది అని చెప్పి ఒక టాక్ అయితే నడుస్తుంది. కరెంట్ అనేది కొన్ని టెక్నికల్ అక్కడ లోకల్ సమస్యల వల్ల గతంలో పోయేది, ఇప్పుడు పోతుంది. కాకపోతే ప్రభుత్వం కొత్తది వచ్చింది కాబట్టి అది బయట చెప్పుకోవడానికి ఒక అవకాశం ప్రతి ఒక్కరికి దొరుకుతుంది. కానీ గతంలో కరెంట్ పోయేది 10 నిమిషాలు, అర్ధ గంట. డెఫినెట్గా అక్కడ ఎల్సీ తీసుకునే కదా పని చేయాల్సింది. అలాంటి టెక్నికల్ సమస్యలు తప్ప ఇంకేం లేదు. మా ప్రభుత్వం ప్రజలకు అందాల్సింది 100 అయితే మేము 130 కరెంటు మేము ఇస్తున్నాం. డిమాండ్ కంటే ఎక్కువ, కింద అవసరాల కంటే ఎక్కువ కరెంటుని మేము అందిస్తున్నాం. కింద టెక్నికల్ సమస్యల వల్ల ఏదైనా ఉంటే అది లోకల్ సమస్యలు తప్ప అది కరెంటు లేదని కాదు, కొరత అని కాదు. సార్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డు 10 లక్షలు చేస్తామని చెప్పేసి అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసిందే, మళ్ళీ దాని గురించి కూడా ప్రజలు ఆరోగ్యశ్రీ మేము పెంచింది, మేము నిలబెట్టుకున్న మొదటి హామీలలో ఆరోగ్యశ్రీ 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని గత ప్రభుత్వం మొత్తం నిర్వీర్యం చేసింది. కొన్ని జబ్బులకే 160 జబ్బులకు ఉంటే దాన్ని 30-40 జబ్బులకే కుదించారు. మళ్ళీ మేము వచ్చిన తర్వాత దాన్ని 10 లక్షలకు పెంచినాం. అన్ని కార్పొరేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ ఇవ్వాలి. అదేవిధంగా పెద్ద పెద్ద జబ్బులకు కూడా ఇంకా ఇవ్వాలని, అదనంగా ఇవ్వాలనే ఆలోచన కూడా ఆరోగ్య శాఖ సమీక్షిస్తా ఉంది. 6 టర్మ్స్ ఎమ్మెల్యేగా రెడ్డి నాయక్ గారు గెలిచారు. రెడ్డి నాయక్ గారు లోకల్, ఒక నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, చిన్న కరప్షన్ చేసినట్లేదు. రెడ్డి నాయక్ గారు కాదని చెప్పి మీరు ఒక నాన్ లోకల్, ఒక ఫ్రెష్ బ్లడ్ మిమ్మల్ని గెలిపించారు. అలాంటి డోర్నకల్ ప్రజలకి మీరు రుణపడి ఉండాలంటే ఎలా రుణపడి ఉంటారు? డోర్నకల్ నియోజకవర్గాన్ని ఎలా రూపుదిద్దబోతున్నారు? రెడ్డి నాయక్ గారు మచ్చలేని వ్యక్తి ఏం కాదు, అన్ని మచ్చలే. షర్ట్ ఇప్పితే అన్ని మచ్చలే కనబడతాయి. వారు అవినీతిలో డైరెక్టర్ చేసి ఉండకపోవచ్చు, కానీ మండలానికి ఒక నాయకుడిని పోషించి వారి ద్వారా అవినీతి సాగించిన విషయం ప్రజలందరికీ తెలిసిందే. ఇసుక కావచ్చు, బెల్లం కావచ్చు, పీడిఎస్ బియ్యం కావచ్చు, ఆడ అవినీతి జరిగింది, అవకతవకలు జరిగినాయి, అక్రమ రవాణా జరిగిందంటే రెడ్డి నాయక్ గారి హయాంలో పోలీస్ ఎస్కార్ట్తో వాళ్ళు చేసుకున్నదే. సో వాళ్ళు అక్రమంగా చాలా సంపాదించారు. అది పక్క పెడదాం. తప్పకుండా డోర్నకల్ నియోజకవర్గ ప్రజలు నన్ను ఆదరించి ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించినందుకు ముందుగా డోర్నకల్ నియోజకవర్గానికి విద్యాపరంగా అభివృద్ధి చేయడం, అదేవిధంగా వైద్య రంగంలో కూడా అభివృద్ధి కొంత ముందు తీసుకెళ్లాలి. అదేవిధంగా ఇరిగేషన్, ఆడ 3 ప్రధాన వాగులు ఉన్నాయి. ఆ ప్రధాన వాగుల మీద శాశ్వతమైన కేవలం చెక్ డ్యాములు కట్టి నాణ్యమైన
నాణ్యత లోపాలతోని కట్టిన చెక్ డ్యామ్లు కాకుండా శాశ్వతంగా గ్రావిటీతోనే ఆ ఏరియాకు నీళ్లు వర్షం పడ్డ ప్రతిసారి వాగులలో నీళ్ళని కిందికి పోతా ఉన్నాయి. ఆ నీటిని దారి మళ్లించి ఏ విధంగా మనం రైతులకు అందించవచ్చు అనే దాని మీద నేను పరిశోధన చేస్తున్నాను. తప్పకుండా ఇరిగేషన్, అగ్రికల్చర్, వైద్యం, విద్య, ఉపాధి, ఉద్యోగాలు, ఇది నా లక్ష్యం. డెఫినెట్గా గత 30 సంవత్సరాల్లో రెడ్డి నాయక్ గారు చేయని అభివృద్ధిని నేను ఈ 5 సంవత్సరాల్లో కొన్ని చేసి చూపించే క్రమంలో కృషి చేస్తున్నా. టార్గెట్ పెట్టుకున్నా. తప్పకుండా ప్రజల కోసమే రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారో నేను దాంట్లో ఒక సగం నేను కూడా ఇక్కడ విప్పుగా నా బాధ్యతలు నిర్వర్తిస్తూనే ప్రజల కష్ట సుఖాల్లో కూడా పాల్పంచుకుంటూనే అభివృద్ధి మీద దృష్టి పెడుతున్నాను. సార్, అది కాన్స్టిట్యున్సీలో మీరు ఎక్కువ కనిపించట్లేదని ఒక రూమర్ నడుస్తుంది. తప్పు. నేను కాన్స్టిట్యున్సీలోనే ఉంటున్నా. కాన్స్టిట్యున్సీ నాకు తెలిసి పొద్దున 7:30-8 మొదలు పెడితే రాత్రి 11-12 దాకా నేను ప్రజలతోనే ఉంటున్నాను. మీకు సమాచారం సరిగా ఉండకపోవచ్చు, ఒకసారి మళ్ళీసారి మీరు కనుక్కోండి. రాత్రి 11-12 దాకా అయినా 1 గంట అయినా రామచంద్ర ఏ నాయకుడు అంత లేట్ నైట్ దాకా పని చేయకపోయేది. సో నేను కాన్స్టిట్యున్సీలోనే ఉంటా. అదేవిధంగా నాకు ఇచ్చిన ఇక్కడ విప్ బాధ్యతలు కూడా సమానంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా. ఓకే సార్. సార్, ఎలక్షన్స్ టైంలో మీరు డోర్ టు డోర్ స్టెప్ క్యాంపెయిన్ చేస్తారు. కానీ ఒక్కసారి మీరు గెలిచాక, మీరని కదా ఎనీ పొలిటీషియన్ ఎమ్మెల్యే గెలిచాక, కానీ అలాంటి ప్రజలు వస్తే వెయిటింగ్లో పెట్టి వెయిట్ చేయించి కొన్ని వర్క్స్ డిలే చేస్తూ. ఇప్పుడు మీరు రండి నాతో పాటు మరిపేట క్యాంప్ ఆఫీస్కి. 100 మంది ఒకేసారి నిలబడతారు. ఒక్కొక్క సమస్య మనం వినకుండా మనం పంపించేది కూడా కాదు. సో ప్రతి దగ్గర అదే సమస్య ఉంది. ప్రతి ఎమ్మెల్యే ఈరోజు అదే సమస్యను ఫేస్ చేస్తా ఉన్నారు. గతంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గరికి ఎవరు పోలేని పరిస్థితిలో ఉండే. వీళ్ళ దగ్గర ఏది కాదు, వీళ్ళు ఏది చేయరు, వీళ్ళు కేవలం ధనార్జన మీదనే ఉంటారనేది ప్రజల మనోభావం ఉండే. అక్కడి నుంచి ఇప్పుడు చెప్పుకుంటే మా సమస్యలు పోతాయనే స్థాయికి వచ్చింది. కాబట్టి నాయకుడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు వచ్చేస్తున్నారు, స్వేచ్ఛగా వారి సమస్యలు చెప్తున్నారు. అదే స్వతంత్రంతో మేము కూడా వారి సమస్యల్ని పరిష్కరించే పనులు చేస్తున్నాం. ర్యాపిడ్ ఫైర్, వైద్యం, రాజకీయం, మీరు ఒకటి చూజ్ చేసుకోవాలనుకుంటే? దాదాపు నేను వైద్యం వదిలేసినట్టే. వైద్యం చేసే పరిస్థితి సమయం కూడా దొరకట్లేదు. ఎమ్మెల్యేగా మాత్రమే నా బాధ్యతలు నిర్వర్తించే కార్యక్రమాలు కొనసాగిస్తున్నా. సూర్యాపేట ఆర్ డోర్నకల్ ఒకటి చూజ్ చేయాలంటే? డెఫినెట్గా డోర్నకల్. నేను డోర్నకల్ సిటిజన్షిప్ నాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను సూర్యాపేట గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు కదా. ఎంతైనా డోర్నకల్ ఇప్పుడు ఎంపీ ఆర్ ఎమ్మెల్యే? ఎమ్మెల్యేగానే. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, రెండు ప్యారలల్గా అభివృద్ధి చేసుకుంటూనే సంక్షేమ పథకాలని ప్రజలకు చేరవేయాలి. సోనియా గాంధీ ఆర్ రాహుల్ గాంధీ? అడ్మినిస్ట్రేషన్ అంటే డెఫినెట్గా రాహుల్ గాంధీ గారి సంకల్పాన్ని, వారి లక్ష్యాలని ముందు తీసుకునే కార్యక్రమంలో మేము ఉంటాం. సేమ్ టైం సోనియా గాంధీ గారిని గౌరవిస్తాం. టీ-షర్ట్ ఆర్ ఖద్దర్? టీ-షర్ట్ ఇంట్లో, ఖద్దర్ తప్పకుండా. ఒక స్టేజ్ వచ్చినాక మీరు రెగ్యులర్గా మీకైనా ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఎంతసేపు ఇంతైనా కొంచెం రిలాక్స్గా టీ-షర్ట్ వేసుకొని ఫ్రీగా ఉండాలి, బ్యాక్ టు లైఫ్ అని చెప్పి ఎడ్యుకేషన్ టైంలో మనం కోరుకున్న జీవితాన్ని బట్టి మన ఆలోచన విధానాలు మారాలి. ఖద్దరే. గాంధీజీ ఆర్ అంబేద్కర్? అంటే దేశాన్ని ఎవరు పర్ఫెక్ట్గా రూపుదిద్దారు? గాంధీజీలో మంచి ఆలోచనలు, శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన ఆలోచన విధానాలు. అంబేద్కర్లో మార్పులు, అంటే ప్రజల్లో మనం శోధించు, సమీకరించు, బోధించు, పోరాడు. సో మనం సమస్యల్ని శోధించాలి, అదేవిధంగా జనాన్ని సమీకరించాలి, మళ్ళీ ప్రజలతో మనం బోధించుకుంటూ సమస్యల్ని పరిష్కరించుకునే కార్యక్రమాలు. ఇద్దరిలో ఉన్న పాజిటివిటీని మనం ముందు తీసుకెళ్ళాలి. సోషల్ మీడియా ఆర్ సోషల్ సర్వీస్? సోషల్ సర్వీస్ చేస్తూనే సోషల్ మీడియాలో ఉండాల్సిన బాధ్యత. యోగా ఆర్ జిమ్? ప్రస్తుతానికైతే యోగాతోనే అడ్జస్ట్ అవుతున్నాం. జిమ్ వెళ్ళే సమయం అయితే సరిపోవట్లేదు. మామిడికాయ పచ్చడి ఆర్ నాటుకోడి కూర వేడి వేడి అన్నంలో? ప్రజా జీవితంలో వచ్చిన తర్వాత తప్పకుండా రెండింటిని ఆస్వాదించుకుంటూ ముందెళ్ళాలి. దొరికినప్పుడు దొరుకుతుంది, దొరికినప్పుడు దొరికినప్పుడు. మీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది సార్? మార్నింగ్ ఎప్పుడు లేస్తారు, ఫుడ్ ఏం తింటారు? ఇట్లుంటే సార్ అంటే ఇష్టంగా అయినా తినాలి,
మీరు ఒక బాధ్యత వచ్చినాక ఇక నాకు పెద్దగా నాకు మెడికల్ కాలేజ్ నుండే పెద్ద ఫుడ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఫుడ్ ఉన్నా లేకపోయినా దాని గురించి సమయం కేటాయించే ఆలోచన ఉండదు. నా డ్రెస్సింగ్ కోసం నా మైండ్ సెట్ ఉండదు. నా కర్తవ్యం రేపు నా ప్లానింగ్ ఏంటంటే దాన్ని బట్టి నేను అవసరమైతే 3ంటికి లేస్తా, ఒకవేళ అవసరం ఏ పని లేదనుకుంటే 9ంటికి లేస్తా. అట్లా ఉంటుంది. పని ఉందంటే ఆ రోజు తప్పకుండా ఎర్లీ మార్నింగ్ పోవాల్సిందే, నైట్ వరకు కష్టపడాల్సిందే. బాహుబలి ఆర్ కల్కి అంటే బాహుబలిలో రాజకీయం, మరి కల్కిలోనేమో భవిష్యత్తు. ఓహో ఏడి. సో రెండు మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే సార్, మీరు మూవీస్ చూస్తారు సార్? ఇష్టమైన మూవీస్ అప్పుడప్పుడు అంటే మంచి మూవీస్. ఫేవరెట్ యాక్టర్ అంటే నాకు కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్. అంటే మీ టైంలో మీరు థియేటర్కి వెళ్ళి షెట్లు చింపేసి అలాంటిది ఏం లేదు. సినిమా హిట్ అయిన తర్వాత 4 రోజుల తర్వాత చూసేవాడిని. ఫేవరెట్ హీరో ముందు నేనే ఇలా హీరో కావాలనేది నా ఆలోచన. నేను నా చదివే సిలబస్ ను వదిలేసి సినిమాల కోసం ఎప్పుడు వెళ్ళను. ఒకటి వెళ్ళాల్సి వస్తే నేను పాత సినిమాలు, అమితాబ్ బచ్చన్ పాత సినిమాలు నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. వాడు ఒక కూలీ ఇంట్లో ఉంటి, ఒక పేదోడి ఇంట్లో పుట్టి చివరికి వాడు ఆఫీసర్ గానో, ఒక బిజినెస్ మ్యాన్ గానో, ఒక డాన్ గానో మెసేజ్ ఇచ్చే సినిమాలు నాకు నచ్చేటి. అది కూడా పాత థియేటర్లో పాత సినిమా వస్తే చూసేవాడిని. విలేజ్ టాకీస్ టైంలో అలా. ఇక్కడ స్వప్న సంతోష్ అని ఉండేది ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గరే, బై వాక్ దగ్గరే వెళ్ళి చూసి రావచ్చు. తారక రామ, అట్లా సుబ్బరామరెడ్డి, మహేశ్వరి, పరమేశ్వరి అన్ని వాకబుల్ డిస్టెన్స్ లో ఉండేవి. పాత సినిమా వచ్చిందంటే దాన్ని కొంత మోరల్స్ దాంట్లో ఆలోచన రేకెత్తిచ్చే అంశాలు ఉండేవి. కాబట్టి ఒక తల్లి సెంటిమెంట్, ఒక అన్నదమ్ముల సెంటిమెంట్, అదేవిధంగా పేదోడు ఉన్నత స్థాయికి ఎట్లా ఎదగాలి, ఇలాంటి సినిమాలు వస్తే డెవలప్మెంట్ థాట్స్ ఉన్నవి చూసేవాళ్ళు. అదర్వైజ్ నా పుస్తకాలు, నా లైబ్రరీ, నా బెడ్రూమ్. సార్, మీరు ఫ్రెండ్స్ చేసే చిలిపి పనులు మీరు కాలేజ్ టైంలో? ఈ చిలిపి పనులు ఏం పెద్దగా ఏం చేయలేదు. నాకు అంత సమయం కూడా దొరకలేదు. బంక్ కొట్టడం అలాంటిది, క్లాసెస్ బంక్ చేయడం అనేది నా జీవితంలో లేదు. క్లాసు నేను తెలుగు మీడియం నుంచి వచ్చినా కాబట్టి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకంటే ఒక మెట్టు ఎక్కువ చదవాలని ఆలోచన, ఆవేదన ఉండేది. లైబ్రరీలో లాస్ట్ చివరిలో మిగిలేదు ఎవరంటే ఒక ముగ్గురు నేను ఒక రాత్రి 4 వరకు చదివేవాళ్ళం. మిగతా 5 ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఒక అనస్థీషియా హన్మకొండ, ఇంకో అతను పీడియాట్రిషియన్ ఇక్కడే మణికొండలో ఉన్నారు. ఇంకా టచ్లో ఉంటారు సార్? రెగ్యులర్ మాట్లాడుతుంటాం. ఓకే సార్. రాజశేఖర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ఒకరిని నేను రేవంత్ రెడ్డిలోనే రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తున్నా. ఆ పట్టుదల, ఆ నడక, ఆ ధైర్యం, ముఖమైన ధైర్యం, సమస్యల మీద పోరాడే తత్వం, రాబోయే సమస్యలను కూడా ముందే ఫోర్కాస్ట్ చేయడం, ఇవన్నీ వీరిద్దరిలో ఉన్నాయి. వీరిద్దరిలో రేవంత్ రెడ్డి గారిలోనే వారిని చూసుకొని మేము ముందుకు వెళ్తాం. కేసీఆర్ గారు బీఆర్ఎస్లో పిలిచి వెళ్తారు. కేసీఆర్ గారు అప్పటిదాకా ఉంటాయి కదా, ఆరోగ్యరీత్యా వారు 70 సంవత్సరాలు రీచ్ అయి ఉంటారు. వారు రెడ్డి నాయక్ గారు కానీ కేసీఆర్ గారు ముందు ఆరోగ్యంగా ఉండండి, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పనులు చేయకుండా వారి ఆరోగ్యాన్ని ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారికి ఉంటుంది. ఎందుకంటే ఒక డాక్టర్గా చెప్తున్నా, బాడీలో తప్పకుండా కొన్ని తెలియని మార్పులు జరుగుతూ ఉంటాయి. సో కేసీఆర్ గారు, మా రెడ్డి నాయక్ గారు ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒపీనియన్ ఆన్ పొలిటికల్ పార్టీస్. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారు, మీ ఒపీనియన్? రేవంత్ రెడ్డి గారు ఫైటర్. ఓకే. బీఆర్ఎస్ కేసీఆర్ గారు? కేసీఆర్ గారు తెలివైన మూర్ఖుడు. టీడీపీ చంద్రబాబు నాయుడు తెలివైన ఒక ముందు చూపున నాయకుడు. బీజేపీ మోడీ గారు? ఆర్ఎస్ఎస్ బానిస. ఓకే. జనసేన కట్టు బానిస, కట్టప్ప. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యత ఎరగని ప్రజల కోసం ఏదో చేయాలని సంకల్పంతో ఉన్న వ్యక్తి. అంటే వారికి ఎట్లా డెవలప్ చేయాలో తెలియదు, కానీ ఏదో ఒకటి చేయాలైతే ఉంది. కానీ స్పష్టత, ఏ సమయంలో మన కేసీఆర్ గారిని పొగిడిర్రు, కేసీఆర్ గారు చేసిన నష్టాలను కూడా బయట చెప్పాల్సిన బాధ్యతలు పవన్ కళ్యాణ్ లాంటి నాయకత్వం తీసుకోవాలి.
కేసీఆర్ అంటే పవన్ కళ్యాణ్ గారు పొగిడారా? గతంలో కేసీఆర్ గారి పాలన బాగుందని 2-3 సందర్భాల్లో మాట్లాడారు. కేటీఆర్ గారిని కూడా పొగిడారు. కానీ ఇండస్ట్రీలో డ్రగ్స్ ఎంత చలామణి అవుతుంది, దాన్ని ఏ విధంగా అరికట్టవచ్చు, యువతను మరి ఎంత నష్టం చేస్తుంది అనేది తెలిసి కూడా పవన్ కళ్యాణ్ అలాంటివి మాట్లాడలేదు. సో అలాంటివి కూడా మాట్లాడాలి. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే మాట్లాడాలి. ఎందుకంటే ఒక నిస్వార్థ నాయకుడు ఆయన. నాకు ఎలాంటి ఆశ లేదని చెప్పుకునే నాయకుడు కాబట్టి ప్రజల పక్షాన నిజాయితీగా మాట్లాడాలి. ఈరోజు పవర్ ఉంది కదా అని చెప్పేసి నాయకుడిని పోగొట్టడం కాదు. ఈ పొజిషన్లో ఉన్న నాయకుడిని కూడా విమర్శించే తత్వం ఉన్న నాయకుడిగా ఎదగాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ జగన్ గారు తన కేసుల నుంచి బయటపడడం కోసం పదవిలో వచ్చిన నాయకుడు. సంస్కృత్ సంవాద మీడియా ఛానల్ వారికి ముఖ్యంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. డోర్నకల్ వాసిగా మరి డోర్నకల్ సమస్యలు అన్ని తెలిసిన వ్యక్తిగా వారు గత 2 నెలల నుంచి పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుంచి నా కోసం మరి వేచి చూసి నా ఇంటర్వ్యూ కోసం చాలా కాలమే వెయిట్ చేసి మరి ఈరోజు వారు ఈ ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో వారి మీడియా వారు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని చెప్పేసి అన్ని విధాలుగా మేము సపోర్ట్ ఉంటామని చెప్పేసి నేను వారికి అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.